నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. బీఆర్ఎస్లో ఆయన కీలక నేత. ఇక కేసీఆర్ అడుగుజాడల్లో 2001 నుంచి ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్నటువంటి ఉద్యమ నాయకులు. ఇక బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగాను, వ్యవసాయ శాఖ మంత్రిగాను పనిచేసినటువంటి ఎంతో అనుభవం కలిగిన నేత ఆయన మరెవరో కాదు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు. సో ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ప్రస్తుతం హాట్ టాపిక్గా నడుస్తున్నటువంటి బనకచెర్ల ప్రాజెక్ట్కి సంబంధించి, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్ విచారణ ఎలా సాగుతోంది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా ఆయనతో మాట్లాడదాం. నమస్తే సింగిరెడ్డి గారు, బాగున్నారా? ఎస్ సార్, బాగున్నాం. సో అసలు ఏంటి సార్ ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ ఇష్యూ ఏంటి? తెలంగాణకు వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటి దీనివల్ల, ఈ ప్రాజెక్ట్ వల్ల? తెలంగాణకు ఇబ్బందా కాదా అనే దానికంటే కూడా నదీ జలాల వాటాకు సంబంధించి ఈ పంపిణీ జరగవలసి ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడమే నదీ జలాల కోసం. తెలంగాణ ప్రజలకు దశాబ్దాలుగా దక్కనటువంటి సాగునీటి ఫలాలు దక్కని కారణంగానే ఈ తెలంగాణ అంతా కూడా వ్యవసాయం సంక్షోభంలోకి పోయి ఆత్మహత్యలు పెరిగి, ఉపాధులు లేక వలసలు పెరిగి చాలా దయనీయమైనటువంటి పరిస్థితి మనం చూసినాం గతంలో. అందుకోసం దాంట్లోంచి పుట్టుకొచ్చిందే, రైతాంగ డిమాండ్లోంచి పుట్టుకొచ్చిందే, నీటి కోసం పుట్టుకొచ్చిందే తెలంగాణ ఉద్యమం ప్రధానమైనటువంటిది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఒకసారి ఏర్పాటైనాక పునర్విభజన చట్టాన్ని పార్లమెంటు ఆమోదించిన తర్వాత కేంద్రం వెనువెంటనే 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి నదీ జలాల పంపిణీకి సంబంధించిన చర్యల్ని ముమ్మరం చేసి ఉండాల్సిందే. దురదృష్టవశాత్తు 11 ఏళ్ళు అయిపోయింది రాష్ట్రం ఏర్పడి, మోడీ గారి ప్రభుత్వం ఏర్పడి కూడా 3వసారి ప్రధానమంత్రి అయ్యారు. అటు ట్రిబ్యునల్ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి మళ్ళీ ట్రిబ్యునల్, అంటే వాళ్ళు సాగతీత ధోరణితో 2 రాష్ట్రాల మధ్యలో ఈ పంపిణీని చేపట్టలేదు. దాని పర్యవసానంగా వచ్చేటువంటి సమస్యలు ఒకటి అనుకుంటే, రెండవది నదీ జలాల పంపిణీ జరగకుండా ఏ ప్రాజెక్టుకైనా సరే నీటి కేటాయింపు జరగకుండా ప్రాజెక్ట్ నిర్మాణం చేయకూడదు. విభజన చట్టంలో చాలా స్పష్టంగా పొందుపరిచింది ఏంటంటే, తెలంగాణ వేరుపడేటప్పుడు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వేరుపడేటప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ కొత్తగా ఓ ప్రాజెక్ట్ అంటూ నిర్మాణం చేపడితే అపెక్స్ కౌన్సిల్ యొక్క అనుమతి తీసుకోవాలి. అపెక్స్ కౌన్సిల్లో ఎవరు ఉంటారు? కేంద్ర జలవనరుల మంత్రి ఉంటారు, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు. అక్కడ చర్చ జరిగిన తర్వాతనే, అక్కడ ఆమోదించిన తర్వాతనే, ప్రాజెక్టుకు నీటి కేటాయింపు జరిగిన తర్వాతనే ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలి. అనుమతి ఇచ్చిన తర్వాతనే మొదలుపెట్టాలి. ఇక్కడ గోదావరి జలాల మీద గోదావరి నీళ్లను పోలవరం నుంచి బనకచెర్ల క్రాస్ రెగ్యులేటరీ అనేటువంటి పోతిరెడ్డిపాడు నుంచి ఏదైతే శ్రీశైలంలోంచి నీళ్లు తీసుకుపోతారో ఆఫ్ టేక్ అంటాం దాన్ని. పోతిరెడ్డిపాడు ఆఫ్ టేక్ అంటే పెద్ద తూములు ఆగి ఉన్నటువంటి శ్రీశైలం నీళ్లలోంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా నీళ్లు ముందుకు తీసుకుపోయేటువంటి ఆ మొత్తం సిస్టంలో 16 కిలోమీటర్ల పొడవైనటువంటి కెనాల్ ఉంటుంది. ఒకటి మెయిన్ కెనాల్, ఫస్ట్ కెనాల్, శ్రీశైలం నుంచి గేట్లు ఎత్తగానే నీళ్లు ప్రవహించేటువంటి కెనాల్, మెయిన్ కెనాల్ 16 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దాని యొక్క బెడ్ విడ్త్ 72 మీటర్లు. అడుగు కెనాల్ యొక్క అడుగు 72 మీటర్లు, అంటే 250 ఫీట్ల పైన ఉంటుంది కింద వెడల్పు. పైకి వచ్చే వరకు అట్లా నోరు తెరిచి ఉంటుంది కెనాల్. 16వ కిలోమీటర్ దగ్గర ఏం చేసినారంటే క్రాస్ రెగ్యులేటరీ కట్టినారు. ఆ కట్టినటువంటి ప్లేసే బనకచెర్ల. సో ఆ బనకచెర్ల దగ్గరికి ఈ గోదావరి నీళ్లను వాళ్ళకి నచ్చిన మార్గంలో తీసుకొని వచ్చి 11 చోట్ల లిఫ్టులు, కొన్ని చోట్ల రిజర్వాయర్లు, ఇవంతా వాళ్ళ సిస్టంలో డెవలప్ చేసుకొని ఆ ఫైనల్గా వాటర్ను తీసుకొని వచ్చి ఆ బనకచెర్ల క్రాస్ రెగ్యులేటరీ దగ్గర వాళ్ళకి ఆల్రెడీ డెవలప్ అయిన ఆ సిస్టంలో కలిపేసుకుంటే వాళ్ళకి అనుకున్నటువంటి ప్రాంతాలు మొత్తానికి, పెన్నా బేసిన్కి కానీ కృష్ణా బేసిన్లోని కొన్ని భాగాలకు కానీ ఆ నీళ్ళు వెళ్ళిపోతాయి. ఈ నీళ్లు భవిష్యత్తులో ఎట్లనైనా గోదావరి నీళ్ళని ఈ రకంగా తీసుకోవచ్చు అనేటువంటి చాలా దూరదృష్టితోనే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, వీళ్ళ కాలంలోనే ఎన్టీ రామారావుతో మొదలు పెడితే, తెలుగు గంగ నుంచి మొదలు పెడితే, సో ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారి కాలంలోనే దీనికి అంకురార్పణ జరిగింది. ఏం చేసినారు? పెన్నా బేసిన్లో కానీ పార్ట్ ఆఫ్ కృష్ణా బేసిన్లో కానీ అవతల పక్కకి దాదాపు 235 టీఎంసీల నీళ్లు ఆగగలిగే సామర్థ్యం ఉండేటువంటి పలు రిజర్వాయర్లను కట్టేసినారు. వాటికి దేనికి అనుమతి లేదు. ఏ నీళ్లతో ఆ రిజర్వాయర్ని నింపుతారనేటువంటి దానికి జస్టిఫికేషన్ లేదు. నీటి కేటాయింపులు లేవు, హైడ్రాలజీ పర్మిషన్స్ లేవు, కేంద్ర జల సంఘం అనుమతి లేదు, ఏమీ లేకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దబాయించి కట్టేసినారు. ఒకవైపు పోతిరెడ్డిపాడును వెడల్పు పెంచి, తూములను పెంచి, అంతకుముందు 11,000 క్యూసెక్ల నీటి ప్రవాహం మాత్రమే పోయేటువంటి తూములని 55,000 క్యూసెక్ల నీళ్లు ప్రతిరోజు శ్రీశైలంలోకి వెళ్ళి అటు బారేటట్లు పోతిరెడ్డిపాడు గేట్లను పెంచేసినారు రాజశేఖర రెడ్డి పీరియడ్లో. ఈ బెడ్ విడ్త్ ఉన్నటువంటి 72 మీటర్ల బెడ్ విడ్త్ కెనాల్ను పెంచేసినారు.
వనకచెర్ల క్రాస్ రెగ్యులేటరీ అప్పటికే నిర్మాణం చేసినారు. అక్కడి నుంచి 3 పాయలుగా పోతాయి నీళ్లు. ఈ కృష్ణా నది నీళ్లు శ్రీశైలం ద్వారా పోయేవి 3 పాయలుగా పోతాయి. తెలుగు గంగా అని ఒకటి, దాని ఒక్కదానికే అనుమతి ఉన్నది. తెలుగు గంగా అనేటువంటి 15 టీఎంసీల నీటికి మాత్రమే అనుమతులు ఉన్నాయి, ఇంకా దేనికి లేవు. ఆ తెలుగు గంగ పేరు మీద మద్రాసుకు మంచినీళ్ళు తీసుకుపోయే పేరు మీద కడపలో కొంత, నెల్లూరులో కొంత సాగునీళ్ళు. ఆ తర్వాత అదివరకే అమల్లో ఉండేటువంటి కేసీ కెనాల్కు లింక్ చేసేటువంటి విధానం ఒకటి. ఆ తర్వాత కొత్తగా ఇప్పుడు కట్టినటువంటి అన్ని రిజర్వాయర్స్ నింపడానికి వెలిగోడు, వెలిగొండ, అదేది కండలేరు, సోమశీల, అవుకు, బ్రహ్మంగారి మఠము, ఇవన్నీ రిజర్వాయర్లు కట్టింది. 235 టీఎంసీల నీళ్ళాగే రిజర్వాయర్లు అంతకుముందు కట్టేసుకున్నారు. సో ముందైతే ఇవన్నీ సిస్టమ్ డెవలప్ చేసుకుంటే భవిష్యత్తులో ఎట్లానవుతుంది అనేటువంటి దూరదృష్టిని వాళ్ళు చేసింది. మనం ఆనాడు పోరాటం చేసిన తెలంగాణ ప్రజలు తెలంగాణలో కట్టాల్సిన ప్రాజెక్టులు కట్టకుండా మీరు అనుమతులు లేని, హక్కు లేని, బేసిన్లో లేని ప్రాంతాలలో ఇవన్నీ కూడా ఉమ్మడి రాష్ట్ర నిధులతో ఎట్లా కడతారు? రేపు రాష్ట్రం ఏర్పడినాక కూడా మాకు సమస్యనే కదా. కాబట్టి న్యాయబద్ధమైనటువంటి వాటా కృష్ణా గోదావరి నదీ జలాల్లో తెలంగాణ వాటా ఎంతో చెప్పండి. ఇది 2001లో కేసీఆర్ ఉద్యమం ప్రారంభించినాక వేసినటువంటి ప్రశ్న, సంధించిన ప్రశ్న. ఈరోజు అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన ప్రభుత్వంలో ఉండే మంత్రులు నీళ్ళ గురించి మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది. కనీస పరిజ్ఞానము, అవగాహన లేకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు. రాజ్యం వాళ్ళది, పరిపాలకులు వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళది. పోలీసులను పెట్టేసి పగలు రాత్రి ఫ్లడ్ లైట్లను పెట్టేసి వాళ్ళు పనులు దబాయించి చేస్తుంటే ఒక రాజకీయ పార్టీగా, ఉద్యమ సంస్థగా మనం ఆందోళన చేస్తాం, మన నిరసన తెలియజేస్తాం, ఖండిస్తాము, ఆ విధానాన్ని ఎత్తి చూపుతాం, శాసనసభలో చర్చ చేస్తాం, బయట చర్చ చేస్తాం, మీటింగ్లు పెడతాం, చెప్తాం. ఇది ప్రజాస్వామ్య పద్ధతి. కానీ తుపాకులు పట్టుకొని పోయి ప్రాజెక్ట్ని అయితే ఆపలేరు కదా ఎవరు. కాబట్టి ఆనాడైనా ఈనాడైనా మనం నీటి పరిరక్షణ కోసం గొంతు విప్పిందే మనం. ఆ రోజు వాళ్ళు బుల్డోజ్ చేసి వాళ్ళకు ఉండేటువంటి అధికార బలంతోనే వాళ్ళంతా చేసిండ్రు, అవన్నీ చేసిండ్రు. ఓకే, 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత గోదావరి నీళ్ళకు సంబంధించి మనం స్నేహస్తం చాచి కేసీఆర్ గారు, సరే మేము ఎవరో హక్కుల్ని కాలరాయాలనో లేకుంటే ఎవరో హక్కుల్ని తుంచాలనో మాకు లేదు, తెలంగాణ బాగుపడాలన్న కోరికతోనే మేము రాష్ట్రం తెచ్చుకున్నాం. మా అవసరాలు ఏదో తీరిన తర్వాత మిగిలిన ఉన్నటువంటి నీళ్ళని న్యాయబద్ధంగా పంచుకుందాం. దీనికి గాను రాయలసీమలో ఉండేటువంటి కరువు ప్రాంతాలు కానీ, ఆంధ్రాలో ఉండేటువంటి కరువు ప్రాంతాలు కానీ, మిట్ట ప్రాంతాలు కానీ ఏమైనా ఉంటే వాటికి నీళ్ళు ఎట్లా పోవాలో పరస్పరం ఆలోచించుకుందాం. మాకు మీకు ఇబ్బంది లేనటువంటి రీతిలో తక్కువ ఖర్చుతో ప్రాజెక్ట్ అయ్యే విధంగా ఆలోచిద్దామని స్నేహస్తం చాచి ఆనాడు ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తే వారి మంత్రులు రావడం, 2 దఫాలుగా సమావేశాలు జరగడం, ఇదంతా జరిగింది. ఆ రోజు స్పష్టంగా కేసీఆర్ చెప్పింది. ఆ రోజు చెప్పిండ్రు, ఇవాళ చెప్తుండ్రు, రేపు చెప్తారు. ఏం చెప్పారు? అయ్యా తక్కువ ఖర్చుతోన భూసేకరణ తక్కువ పెట్టుకొని, ఎక్కువ భూసేకరణ అవసరం లేకుండా, ఎక్కువ లిఫ్టులు అవసరం లేకుండా, 70-80 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయకుండా మీరు ఉండేటువంటి కృష్ణా నదిని వాడుకొని మీరు ఈ నీళ్ళని అవతల ప్రాంతాన్ని తీసుకొని పోతే కృష్ణలో ఇదివరకే వాడుతున్నటువంటి నీళ్లకు ఆ స్థానంలో అవి తెలంగాణ కేటాయించుకుంటే మీ నీళ్లు మీకుంటాయి, మా నీళ్లు మాకుంటుంది, ఉభయులకు మేలవుతుంది అని చెప్పి కృష్ణానది ద్వారా ఈ గోదావరి నీళ్లు పోవడానికి ఆనాడు ఒక సూత్రప్రాయంగా ప్రతిపాదిస్తే మేము ఆలోచిస్తామన్నారు. 2వ సమావేశం వచ్చిన తర్వాత మేము మళ్ళీ ఆలోచించి చెప్తామన్నారు. ఈ లోపల వాళ్ళు మనసు మార్చుకున్నారు. వాళ్ళు మనసు మార్చుకోవడానికి కారణం ఒకటే, కృష్ణానది నుంచి ఒక ప్రాజెక్ట్ నుంచి ఒక ప్రాజెక్టుకి ఎత్తిపోయడం ఉంటుంది. ఆల్రెడీ ఎత్తిపోసే విధానం మనకు నాగార్జున సాగర్ దగ్గర టేల్పాండ్ ఉంది, రివర్సిబుల్ పంప్స్ ఉన్నాయి. అంటే ప్రకాశం బ్యారేజ్ నుంచి పులిచింతలకు వస్తాయి, పులిచింతల నుంచి నాగార్జున సాగర్లో పడతాయి, నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం పడతాయి. శ్రీశైలంలో ఒకసారి నీళ్ళు పడ్డాక ఏమవుతుందంటే, ఇప్పుడు శ్రీశైలం మీద, పోతిరెడ్డిపాడు మీద, క్రాస్ రెగ్యులేటరీ మీద ఆధారపడినటువంటి మొత్తం లింకులు కానీ, వాళ్ళ రిజర్వాయర్స్ కానీ, ఇవన్నీ కానీ ఈ గోదావరి నీటితోనే శ్రీశైలంలో వచ్చి ఆ నీళ్లు పడిపోతే వాళ్ళకి మొత్తానికి సస్యశ్యామలం అవుతుంది. ఈ 11 లిఫ్టులు అవసరం లేదు, వాళ్ళు కొత్తగా రిజర్వాయర్లు కట్టాల్సిన పని లేదు. ఇప్పుడు బొల్లాపల్లి రిజర్వాయర్ 150 టీఎంసీలు అంటున్నారు. ఎంత భూసేకరణ కావాలి వాళ్ళకు? అయితే 82 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నివేదిక పంపింది. దీని మీద తెలంగాణ విశ్రాంత ఇంజనీర్లు, కొంతమంది ఆంధ్ర ప్రాంత ప్రముఖులు కూడా ఏం చెప్పినారంటే, తక్కువ ఖర్చుతోనవుతుంది, ముంపు ఉండదు, కొత్తగా రిజర్వాయర్లు కట్టే పని ఉండదు, అదేవిధంగా భూసేకరణ ఎక్కువ అవసరం ఉండదు, చాలా తక్కువ భూసేకరణ అవుతుంది. మహా అంటే 25,000-30,000 కోట్లతోన గోదావరి నీళ్లను ఆంధ్ర ప్రాంతానికి తీసుకుపోయే అవకాశం ఉంది. అది కృష్ణానది ద్వారా, కృష్ణానది రిజర్వాయర్ల ద్వారా ఈ ఉన్న సిస్టమ్ను వాడుకుంటే మేలవుతుందని సూచన చేశాను. ఇప్పుడు కూడా మేము ఏం డిమాండ్ చేస్తున్నాం? కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, రేవంత్ సర్కార్ను డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రతిపాదనను, ఇది కేసీఆర్ ప్రతిపాదన కాదు, విశ్రాంత ఇంజనీర్లు, ఎక్స్పర్ట్స్ అందరూ తెచ్చి తక్కువ ఖర్చు అవుతుంది, ఉభయ ప్రాంతాలకు మేలవుతుంది అన్న మీదటనే దీన్ని కేసీఆర్ పరిశీలించమని చెప్పాను. ఇది స్థిరాభిప్రాయం కాదు, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. ఇది కేంద్రం ఎగ్జామిన్ చేసి
దీని యొక్క సాధ్యాసాధ్యాలను పరిశీలించి బాగుంటే స్వీకరించండి, బాగలేకపోతే ప్రత్యామ్నాయం చెప్పండి. ఒక ఆలోచనను ప్రతిపాదన మేము స్వీకరించాం. చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి ఆయన ఏం ప్రతిపాదన చేస్తే ఆమోదిస్తామంటే ఇప్పుడు రీసెంట్ గా అయితే సింపుల్ ఒక రీజన్ సవాల్ అమ్మా. చేశారు కదా, సింపుల్ రీజన్ చర్చకి అమ్మా. సింపుల్ సిద్ధమా అని చెప్పేసి అడుగుతున్నారు. చెప్తున్నాను, వస్తాను అక్కడికి. అపెక్స్ కౌన్సిల్ యొక్క అనుమతి లేదు. ఉమ్, ఈ నీటికి గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు నీటికి కేటాయింపులు లేవు. కేటాయింపులు లేనప్పుడు హైడ్రాలజీ పర్మిషన్ రాదు. కేటాయింపులు లేకుండా హైడ్రాలజీ పర్మిషన్ లేకుండా ఆ ప్రాజెక్టును కేంద్రం ఎట్లా ఆమోదిస్తుంది అంటున్నా. ఉమ్, ఇక బజ్జీలు కట్టుకునే కాగితమా ఇట్లా తీసి ఇట్లేనికి? శాశ్వత ప్రజల నీటి హక్కులు ఇవి. ఈ దేశంలో రాజ్యాంగం ఉంది, జలాలను, సాగునీటి జలాలను, నదీ జలాలను ఎట్లా పంచుకోవాలన్న చట్టం ఉంది. ఉమ్, అదేవిధంగా మీరు చేసిన చట్టమే, పార్లమెంట్ చేసినటువంటి చట్టమే తెలంగాణ ఎట్లా వాడుకోవాలి, ఆంధ్ర ఎట్లా వాడుకోవాలి, ప్రాజెక్టులు ఎట్లా కట్టాలని చట్టంలో ఉంది. ఇప్పుడు ట్రిబ్యునల్ ఆన్లో ఉంది, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆన్లో ఉంది. ఉమ్, రేపో మాపో ఆ ట్రిబ్యునల్ అవార్డు ఇవ్వబోతున్నది. ఆ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా గోదావరిలో మాకు ఇదివరకే దఖలు చూపబడినటువంటి నికర జలాల్లో 960 టీఎంసీలు పోను, అదే ప్రిన్సిపల్ వాడితే వచ్చేటువంటి 1950 టీఎంసీల వరద జలాలు కూడా కేటాయింపు జరగాల్సింది. ఉమ్, దీని తర్వాత మీరు ఎట్లా తీసుకుపోండి అంటున్నాం. ఉమ్, ఇది పెండింగ్లో పెట్టి ఈ తీర్పు వచ్చే లోపలనే చంద్రబాబు నాయుడు తీసుకపోతే ఏమవుతుంది, ఆంధ్రాకి పోతే ఏమవుతుంది, సముద్రంలో పోయి నీళ్ళు పోతే ఏమవుతుంది? ఈ అమాయకపు మాటలు, మానపతి మాటలు మాట్లాడితే ఎట్లా? మా కేటాయింపులు లేకుండా, మా కేటాయింపులను విస్మరించి, మా ప్రాజెక్టులను విస్మరించి అప్పనంగా నేను తీసుకుపోతా అంటే ఎట్లా ఆమోదిస్తాం? అందుకోసం మేము వ్యతిరేకిస్తున్నాం. దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇప్పుడు ఉండేటువంటి తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క చర్యల్ని వాళ్ళు ప్రతిపాదనలు తయారు చేసేటప్పుడు కానీ, కేంద్రానికి పంపేటప్పుడు కానీ మొద్దు నిద్రలో ఉన్నారు. వాళ్ళకి స్పృహ లేదు, అవగాహన లేదు, రెండింటికి మించి చిత్తశుద్ధి లేదు. ఇవాళ మేము మేల్కొని మేము మొత్తం ఇష్యూ చేసిన తర్వాత, తెలంగాణ ప్రజల హక్కులు పోతున్నాయని గగోలు పెట్టిన తర్వాత డిఫెన్స్లో పడిపోయి ఇప్పుడు ఎప్పటిలాగా డైలాగులు కొడుతున్నాడు ముఖ్యమంత్రి. హే రా కేసీఆర్ చర్చకు రా, శాసనసభలో కేసీఆర్ నీతోనికి వచ్చి ఏం చర్చ చేయాలి? అంటే ఇక్కడ ఇష్యూ బనకచెర్ల గురించి ఆయన ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేదంటే కేసీఆర్ మాట్లాడాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? కాదమ్మా, ఆయన కోరినంత మాత్రాన కేసీఆర్ వచ్చి మాట్లాడాడు. ఆయన కోసం మాట్లాడు కేసీఆర్ తెలంగాణ కోసమే మాట్లాడతాడు. కేసీఆర్లు వందల వేల కేసీఆర్లని ఇలా కేసీఆర్ తయారు చేసి పెట్టిన తెలంగాణ ఇది. కేసీఆర్ ఈజ్ నాట్ అన్ ఇండివిజువల్ టుడే. కేసీఆర్ 3 అక్షరాల పదం ఉండేటువంటి ఒక మనిషి, కేవలం ఒక మనిషి కాదు. వాళ్ళ కేసీఆర్ ఒక బలం, కేసీఆర్ ఒక సిద్ధాంతం, కేసీఆర్ ఒక విశ్వాసం. తెలంగాణలో కేసీఆర్ ఒక ప్రజాబలం. కేసీఆర్ లాంటి వాళ్ళు వందల వేలు ఉన్నారు. కేసీఆర్ చాలా దూరం విషయం అమ్మా వీళ్ళ స్థాయికి. నేను ఏమంటున్నానంటే, మీకు ఎంతసేపు ముఖ్యమంత్రి అదే చెప్తున్నాను, లీడర్స్ ఎవరైనా కేసీఆర్ కాకపోయినా మీరు ఎవరైనా మాట్లాడతారు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. 2 ప్రతిపాదనలు పెడతాను నేను, మీరు అడిగినారు కాబట్టి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ, ఆయన నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, వాళ్ళ ప్రభుత్వ మంత్రులందరికీ కానీ, మొత్తంగా ఈ ప్రభుత్వానికి నిజంగానే ఈ ఇష్యూ పట్ల చిత్తశుద్ధి ఉంటే, ప్రజలు వాస్తవాలను కనుగోవాలి, తెలుసుకోవాలి అనే కోరిక మీకుంటే, చర్చకి ఎవరు వస్తున్నా నీకు అనవసరం. నువ్వు శాసనసభ పెడతా అంటున్నావు కదా, పెట్టు. ఇప్పుడు శాసనసభలో ఉండేటువంటి మా గౌరవ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇంకా అనేక మంది ఉన్నారు. మా వాళ్ళు దక్షిణ తెలంగాణ నుంచి ఉన్నారు, ఉత్తర తెలంగాణ నుంచి ఉన్నారు, అందరు ఉన్నారు. మీరు సభ పెట్టండి, అజెండా పెట్టండి, చర్చకు పెట్టండి. ప్రభుత్వంగా మీరు 1 రోజు తీసుకుంటారా, 2 రోజులు తీసుకుంటారా, చర్చ పెట్టండి. మీరు ఎన్ని గంటలు తీసుకుంటే అన్ని గంటలు విపక్ష పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి మాకు ఇవ్వండి. మీరు చెప్పిన వాదనైనా, మీరు చెప్పిన మాట అయినా, మేము చెప్పే మాట అయినా, మా శాసనసభ్యులు చెప్పే మాట అయినా అంతిమంగా వినేది ఎవరు? రాష్ట్ర ప్రజలు కదా. రాష్ట్ర ప్రజలకు మీరు చెప్పింది తార్కికంగా అనిపిస్తుందా, మీరు చెప్పిన దాంట్లో నిజాలు ఉన్నాయా లేదా, మేము చెప్పిన దాంట్లో నిజాలు ఉన్నాయా లేదా తెలుస్తుంది కదా. రేపెట్లా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కదా, పెట్టండి, దాంట్లోనే తీర్పిస్తారు ప్రజలు. ఒకటి లేదు, శాసనసభ మీరు పెట్టదలుచుకోలేదు, నేను ఇవాళ ఓపెన్గా డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ కూడా చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని. లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో, ఎల్బీ స్టేడియంలో, హైదరాబాద్ నట్ట నడిబొడ్డున 1 రోజు పెడతారా, 2 రోజులు పెడతారా, మొత్తం రాష్ట్రంలో, దేశంలో ఉండేటువంటి టీవీ ఛానల్స్ని, పత్రికా మిత్రుల్ని, రిపోర్టర్స్ని అందరినీ కూడా ఇన్వైట్ చేయండి. ప్రభుత్వ పరంగా అందరినీ ఇన్వైట్ చేయండి. లైవ్ డిబేట్ పెట్టండి. 1 రోజంతా మీరు మాట్లాడండి. ప్రజెంటేషన్కి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం పెట్టండి. మీరు ఇవ్వండి, మేము ఇస్తాం. ప్రతి ప్రాజెక్టు మీద హైదరాబాద్ రాష్ట్రం ఉన్ననాడు, ఆ తర్వాత సమైక్య రాష్ట్రము, ఆ తర్వాత తెలంగాణ ఏర్పడినాక ఇప్పుడు మీ ప్రభుత్వం, ఈ 4 దశలలో మొత్తం సాగునీటి అంశాల మొత్తాన్ని చర్చిద్దాం. కేవలం సాగునీళ్ళ మీదనే, ప్రాజెక్టుల మీదనే చర్చిద్దాం. దోషిగా కాంగ్రెస్ పార్టీ తేలుతుందా, కాంగ్రెస్ ప్రభుత్వం తేలుతుందా, బీఆర్ఎస్ తేలుతుందా, ప్రజలు నిర్ణయిస్తారు. మీకు దమ్ముంటే చర్చ పెట్టండి. సో ఇప్పుడు ఆయన విసిరిన సవాల్కి ఇది కౌంటర్ అనుకోవచ్చు. 100% ఆయన అన్నాడు కాబట్టి చెప్తున్నాం. మీరు నిద్రపోయి మీకు దాని మీద స్పృహ లేకుండా, అవగాహన లేకుండా, ఏ ప్రాజెక్ట్ ఏందో తెలియకుండా
మీరు ఇవాళ మాట్లాడతారు. నదీ జలాల హక్కుల్ని దఖలుపరిచినటువంటిది కేసీఆర్ ఇవాళ ముందు చూపుతున్నా. ఇలా పాలమూరు లాంటి ప్రాజెక్టు కేటాయింపులు లేకున్నా రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధులతో కట్టి ఇలా దాదాపు 70 టీఎంసీల నీళ్లు ఆ ప్రాజెక్టుకు మనం ఒడిచిపెట్టుకునేటట్లుగా అనుమతులు తీసుకునేటట్లుగా మొత్తం సెట్ చేసి పెట్టినాం. ప్రిమైస్ తయారు చేసి పెట్టినాం. దాదాపు 90 టీఎంసీలు కేటాయింపులు చేసుకుంటాం రేపు. అన్ని ఏర్పాటు చేసుకున్నాం మనం. చాలా ముందు చూపుతున్నా. ఇలా కాళేశ్వరంలో 2 టీఎంసీలు ఎత్తిపోసుకోవడానికి ఫస్ట్ సిస్టమ్ అంతా డెవలప్ చేసుకొని మళ్ళీ 3వ టీఎంసీ నీళ్లు తీసుకోవడానికి కూడా మొత్తం సిస్టమ్ డెవలప్ చేసుకున్నాం. అంటే ఎందుకు రేపు పొద్దున నీటి కేటాయింపులు జరిగే నాటికి కాళేశ్వరం నుంచి ప్రతిరోజు 3 టీఎంసీల నీళ్లను గోదావరిలో ఎత్తిపోసుకునేటువంటి విధంగా కాళేశ్వరానికి అనుమతులు నీటి కేటాయింపులు పొందేటట్లుగా ఇట్లా ప్రతి ప్రాజెక్టుకి సంబంధించి ఒక దీర్ఘకాలిక వ్యూహంతనం మేము పనిచేసినాం. ఇవాళ వాళ్ళు మేల్కొని ఆలస్యంగా మేల్కొని నిద్రల నుంచి లేవగానే దాని తొడలు జబరిస్తే హుంకరిస్తే గింకరిస్తే దానికి మేము స్పందించాల్సిన అవసరం లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను ఇంతకుముందు మీకు చెప్పినట్లు పెట్టండి, శాసనసభ పెట్టండి. శాసనసభ మీరు మేము మాట్లాడుకోనికే కాదు కదా ఉన్నది. సభ ఉండేది రాష్ట్ర ప్రజల యొక్క సార్వభౌమ అధికార కేంద్రం. అది వాళ్ళ యొక్క వాయిస్ అక్కడ వినిపించేది. మీరు వాయిస్ వినిపించండి, ప్రజలు తమ వాయిస్ ఏదో చెప్తారు కదా. మీరు మాట్లాడినట్ల సత్యం ఉందా, మేము మాట్లాడినట్ల సత్యం ఉందా, యథార్థాలు ఏంది ప్రజలు గ్రహిస్తారు కదా. సో ఇప్పటి వరకు జరిగిన శాసనసభ చర్చల్లో చూసుకుంటే విపక్షాలకు మాట్లాడే అవకాశం ఎంతవరకు వచ్చింది అనుకుంటున్నారు? వాళ్ళు కీలకమైన సందర్భం వచ్చినప్పుడల్లా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు. అయినా సరే మా వాళ్ళు చాలా అత్యద్భుతంగా ప్రదర్శన చేసినారు. తోకముడవాల్సి వచ్చింది ప్రభుత్వం చాలా సందర్భాలలో. అనాల్సి వచ్చింది వీళ్ళు చేసినటువంటి లాజికల్ దాడికి తట్టుకోలేక. సో కేసీఆర్ గారు ఎందుకని అసెంబ్లీకి రావట్లేదు సార్? అంటే ఫస్ట్ టైం హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ అనుకున్నా సరే ఆ తర్వాత మళ్ళీ రాలేదు. ప్రభుత్వం వచ్చినాక శాసనసభ ఎన్ని రోజులు జరిగిందమ్మా? వచ్చిపోయాను కదా, వచ్చిపోయాను. ఒకటి. రెండవది, సభ యొక్క నిండుతనము హుందాతనము గొప్పతనాన్ని కాపాడే విధంగా అధికార పార్టీ యొక్క ప్రవర్తన ఉందా? సభలోనూ సభ వెలుపల ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి వ్యక్తిగత నిందారోపణ చేసి ఏకవచన సంబోధనతోన ఇష్టారీతిగా బూతులు మాట్లాడి వాళ్ళని పోయి ఫేస్ చేయాలా ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు? ముందు మీ సంస్కారం మార్చుకోండి, మీ పద్ధతి మార్చుకోండి, మనుషుల్ని గౌరవించడం నేర్చుకోండి. వయస్సు, అనుభవం, దక్షతనన్న దృష్టిలో పెట్టుకొని మాట్లాడేటప్పుడు దానికి ఎవరు సరిపోవాలనో వాళ్ళు సరిపోతారు, ఎవరు మాట్లాడినో వాళ్ళు మాట్లాడతారు. కేసీఆర్ గారు ఎప్పుడు పోవాలనో అప్పుడు పోతారు. వాళ్ళు పిలిచినప్పుడు పోరు, వాళ్ళు డిమాండ్ చేసినప్పుడు పోరు. మీరు మీ ప్రతిపక్ష నేత మేఘారెడ్డి మీద 25,000 ఓట్ల తేడాతో ఓడిపోవడం అనేది అసలు దీనికి కారణం ఏంటనుకుంటున్నారు? అంటే ఒక మంత్రిగా పనిచేసిన అనుభవం వ్యక్తులుగా నేను మాట్లాడాను. ఒకటి, నేను పోయినసారి నేను ఎవరి మీద వ్యక్తుల మీద గెలవలే, ఈసారి నేను ఎవరు వ్యక్తుల మీద ఓడిపోలే. పోయినసారి మా పార్టీని అభిమానించి గెలిపించినారు, మా ప్రభుత్వం కావాలని కోరుకున్నారు ప్రజలు. ఈసారి ప్రభుత్వం మారాలని కోరుకున్నారు, అందులో భాగంగా నేను కూడా ఓడిపోయాను. గెలుపోవటంలోది మన వ్యక్తులకు వ్యక్తిత్వాలకు ఆపాదించి అసెస్ చేయలేమమ్మా. ఎంత గొప్పగా పనిచేసినా ఒక్కోసారి గెలుపోవటంలో ఉంటాయి రాజకీయాలలో. ఒకటి, నేను చాలా స్పష్టంగా చిత్తశుద్ధిగా చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, నేను ప్రజా జీవితంలో ఉన్నది ఒక ఎమ్మెల్యే కావడానికో మంత్రి కావడానికో కాదు. నేను ప్రజా జీవితంలోకి కాలు పెట్టింది, అడుగిడింది 40 ఏళ్ల క్రితం. 40 ఏళ్ల క్రితం న్యాయవాదిగా, సమాంతరవాదిగా, ఒక తెలంగాణ బిడ్డగా, ఒక రాజకీయవాదిగా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులలో బెటర్ ప్లాట్ఫామ్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఈ దేశంలో చాలా అరిష్టాలకు కాంగ్రెస్ అని నమ్మినటువంటి ఒక విద్యార్థి నాయకుడిగా తెలుగుదేశంతో నా రాజకీయ ఎంట్రీ జరిగింది. ఓ 16-17 ఏళ్ళు తెలుగుదేశంలో ఉన్నాం, కీలకంగా పనిచేసినాం. ఆ తదుపరి తెలంగాణ ఉద్యమం తొలినాళ్ళ నుంచి కేసీఆర్తో ఉన్నాం. ఇదంతా గత చరిత్ర. నేను పుట్టి పెరిగినటువంటి నా ప్రాంతం నా పాలమూరు జిల్లా. మా బాల్యంలో మేము ఏమైతే చూసినామో, బాల్యంలో జ్ఞాపకాలు ప్రారంభమైనటువంటి తొలినాళ్ళ నుంచి 4, 5 ఏట నుంచి చూసుకుంటే గ్రామీణ నేపథ్యం అంతా కూడా ఛిద్రమైపోయింది. మా యుక్త వయసు వచ్చేవరకే, మాకు 20, 22, 23 ఏళ్ల వయసు వచ్చేవరకే మేము బాల్యంలో ఏం చూసినామో మా కళ్ళ ముందే మొత్తం ధ్వంసం అయిపోయింది. చెరువులు అడుగంటిపోయినాయి, బావులు అడుగంటిపోయినాయి, బోర్లు కొట్టకుండా అయిపోయినాయి. కోలువారిన బావులు, జాలువారినటువంటి ప్రాంతాలన్నీ కూడా డ్రై అయిపోయినాయి. 500-1000 ఫీట్లు వేస్తే తప్ప నీళ్లు రానటువంటి పరిస్థితి, మంచినీళ్ళకు దుస్థితి. చాలా అత్యద్భుతంగా బతికినటువంటి పాలమూరు జిల్లా ఒకనాడు హైదరాబాద్ రాష్ట్రంలో చాలా సుసంపన్నమైన ప్రాంతం. అది చాలా సుసంపన్నమైన ప్రాంతం. అత్యధిక సాగునీటి సంపద కలిగినటువంటి చెరువులు, కుంటలు వేల సంఖ్యలో కలిగినటువంటి ప్రాంతం. ఏ ఊరికైనా 5-10 కుంటలకు తక్కువ లేవు. పెద్ద పెద్ద చెరువులు 2, 3, 4 చెరువులు ఉన్న గ్రామాలు ఉన్నాయి. అటువంటిది మంచినీళ్లకు ప్రజలు కోసల కొద్ది దూరం పోయి కడవలు పట్టుకొని పోయి తీసుకొచ్చే దుస్థితి చూసినాం. మాది స్వయంగా వ్యవసాయ కుటుంబం కాబట్టి మా నాన్న వ్యవసాయం చేసినటువంటి రైతు, మంచి రైతు, ఆదర్శ రైతు, ఎగువ మధ్యతరగతి కుటుంబం మాది. 2 గ్రామాల్లో వ్యవసాయం ఉండేది. మా తాతల ఊరిలో ఒక 70 ఎకరాలు ఉండేది, నాన్న పెదనాన్న మధ్యలో. ఇప్పుడు మేము ఉండేటువంటి ఊరిలో మాకు ఒక 24-25 ఎకరాలు ఉండేది.
అట్లా వ్యవసాయం మీదనే పిల్లలందరినీ పెంచిండ్రు, పెద్ద చేసిండ్రు, పెళ్ళిళ్ళు చేసిండ్రు, ₹1 అప్పు చేయలే, ₹1 అప్పు చేయలే. అయితే యుక్త వయసు వచ్చి నేను నా లా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి నేను న్యాయవాదిగా జీవితం మొదలుపెట్టే వరకు ఆ వ్యవసాయాన్ని చూస్తే భరించలేనటువంటి పరిస్థితి, ఆ దుఃఖం. అందుకే నేను ఆనాడు మాకుండేటువంటి వ్యవసాయం మా నాన్నను రిక్వెస్ట్ చేసి అడుక్కొని భూములు అమ్మిపించిన ఆ రోజు. ఇక వద్దు ఈ వ్యవసాయం, మనం ఏం చేస్తాం, కానీ నేను న్యాయవాదినైనా అని. కానీ మళ్ళీ తర్వాత కాలంలో మా నాన్న భూమి లేకుండా మన కుటుంబం ఎట్లుంటుంది, తాతల తండ్రుల నుంచి భూమి ఉన్నటువంటి వాళ్ళం, నువ్వు భూమి లేకుండా చేస్తేవని చాలాసార్లు నా మీద ఆవేదన వ్యక్తం చేసేది. సరే మళ్ళీ తీసుకున్నాం, మళ్ళీ డెవలప్ చేసినా, అదంతా వేరే సంగతి. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ మూలాల నుంచి వచ్చినటువంటి నాకు తిరిగి పాలమూరు జిల్లా బాగుపడాలంటే నేను దేశ విదేశాలు చాలా చూస్తున్నాను. మా పిల్లలు విదేశాల్లో చదువుకున్నారు. నాకు 3 అమ్మాయిలు, ముగ్గురు గ్రాడ్యుయేషన్స్, అంటే ఒకరు ఇంజనీరింగ్, 2 డాక్టర్స్ విదేశాల్లోనే చదువుకున్నారు. ఇప్పటికి 2 విదేశాల్లో స్థిరపడ్డారు. ఒక అమ్మాయి గైనకాలజిస్ట్ ఇండియాలో ఉంది, ఒకరే ఇక్కడ ఉంటారు, మిగతా 2 విదేశాల్లో ఉంటారు. సో తెలంగాణ ఉద్యమ సందర్భం కావచ్చు, అంతకంటే పూర్వం కావచ్చు, యూనివర్సిటీ డేస్లో మేము అధ్యయనం చేసింది కావచ్చు, ఆర్జించినటువంటి కొద్దిపాటి జ్ఞానంతో మాకు ఆనాడు అర్థమైంది ఏంటంటే ఈ ఇప్పుడున్న పరిస్థితి అయితే సవ్యంగా లేదు, ఇది ఏదో జరిగి మారితే తప్ప ఇక్కడ ప్రజలు జీవించలేరు అనేటువంటి అర్థమైంది. కానీ అంతిమంగా ఏం జరగాలనే దాని మీద మాకు స్పష్టత లేదు. అది కేసీఆర్ ఒకసారి పిలిపించి, అంతకంటే ముందు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల మీద అవగాహన ఉంది, కానీ పరిష్కారం ఇది అనేటువంటి ఆలోచన మాకు అప్పటికి లేదు. వాస్తవంగా ఏదో జరగాలని, అద్భుతం జరగాలేదు అనేటువంటిది తప్ప ఇదే అని మాత్రం తెలియదు. సో దానికి ఒక కార్యరూపం ఇచ్చి, దానికి ఒక రాజకీయ వ్యక్తీకరణ చేసి, ఒక ప్రజాస్వామిక వ్యక్తీకరణ చేసి, ఉద్యమాలకు, ఈ ఆశలకు, ప్రజల ఆశయాలకు రూపం ఇచ్చినటువంటి వాడు కేసీఆర్. సో అట్లా కేసీఆర్తో ప్రారంభమైంది. కాబట్టి మేము తెలంగాణ రావాలి, పాలమూరు పచ్చబడాలి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావాలి, కృష్ణానదిలో ఉండేటువంటి నీళ్లలో అత్యధిక భాగం పాలమూరుకు పారించాలి. దాదాపు 42 లక్షల ఎకరాల భూమి ఉన్నటువంటి పాలమూరులో 32 లక్షల ఎకరాలు సాగుకు యోగ్యమైన భూమి, నీళ్లు పారించడానికి అనువుగా ఉన్న భూమి, అద్భుతమైన భూమి. సో ఇంత భూమి పంటలు పండేటువంటి స్థితి వస్తే ఇది రాష్ట్ర సంపద, దేశ సంపదను పెంచుతుంది. ఈ దృష్టితో ఆలోచించాలని చెప్పి ఆ రకంగా కలలు. కానీ ఒక వ్యక్తిగత పట్టుదలతోన, ఆదర్శంతోన సమాజానికి మేలు కావాలని రాజకీయాలకు వచ్చిన వాళ్ళం మేము. ఈ సాంప్రదాయ రాజకీయవాదులం కాదు మేము. ఏదో రాజకీయాలు ఉంటే ఇవాళ కాకపోతే రేపు పదవి వస్తే ఏం చేయాలి, ఇది కాదు మాది. పదవిని నేను బాధ్యతగా స్వీకరించిన, ప్రజలు ఓడించినా గెలిపించినా నిత్యం ప్రజల మధ్యలో ప్రజల అంశాలనే పట్టుకొని ఉన్నాం. సో అంతిమంగా ప్రజా చైతన్యం పెరగడం, అంతిమంగా ప్రజలకు వసతులు రావడం, అంతిమంగా ప్రజలు ఉన్న స్థితి కంటే మెరుగైన స్థితిలో జీవించడం, ఇది మా లక్ష్యం. సో ఈ లక్ష్యం పెట్టుకొని పనిచేసే క్రమంలో ప్రజలు సామూహికమైనటువంటి ప్రయోజనం కంటే కూడా ఇప్పుడున్న మోడర్న్ ట్రెండ్ గురించి చెప్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితులు, ఈ దశాబ్ద కాలంగా రోజు రోజుకు ఈ ట్రెండ్ పెరుగుతూ ఉంది. రోజు రోజుకు ఒకప్పుడు ఊరికి రోడ్ వేయిస్తే, ఫలానా సార్ మా ఊరికి రోడ్ వేయించిండని 20-30 ఏళ్ళు ప్రజలు మాట్లాడుకునేవాడు. ఈరోజు మీరు ఆ ఊరికి చేయవలసిన ఎన్ని పనులు చేసినా, ఆ ఊరిలో ఉండేటువంటి మీ సొంత నాయకులు, మీ సొంత కార్యకర్తలకి వ్యక్తిగతమైనటువంటి లబ్ధి అంటూ ఏదైనా జరగకపోతే వాళ్ళే ముందు మీకు వ్యతిరేకమవుతారు. ఈ ట్రెండ్ ఇది, ఇవాళ ఉన్న ట్రెండ్. కాబట్టి సామూహిక ప్రయోజనం మీద చిత్తశుద్ధి లక్ష్యం లేనటువంటి వాళ్ళు ఎవరైనా సరే వ్యక్తిగత కోణంలో పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఇవాళ లేదు, ఒకనాడు కూడా ఉంది. ఇప్పుడు అంత మహనీయుడు భారత రాజ్యాంగ రచనా సంఘ అధ్యక్షుడు డాక్టర్ అంబేద్కర్ గారు 1952లో ఈ దేశంలో వచ్చినటువంటి మొట్టమొదటి ఎన్నికల్లో ఫస్ట్ ఎలక్షన్ ఆయన సొంత ప్రాంతంలో నిలబడితే ప్రజలు ఆయన ఓడించారు. ఇదే కాంగ్రెస్ పార్టీ పోయి, ఇదే నెహ్రూ గారు పోయి మరీ ఆయన మీద వ్యతిరేకంగా ప్రచారం చేసి అంబేద్కర్ని ఓడగొట్టింది. అంబేద్కర్ మీద గెలిచింది ఎవరో తెలిసిన, చదువు కూడా రాని దినవారీగా పాలమ్ముకునేటువంటి వ్యక్తిని అభ్యర్థిగా పెట్టి అంబేద్కర్ని ఓడించినారు. అంటే అత్యంత ప్రతిభావంతుణ్ణి ఒక అనామకుడి చేతిలో ఓడగొట్టినామని చెప్పి తద్వారా ఆయన యొక్క మనోనిబ్బరాన్ని దెబ్బతీయాలని ఆనాడే కుట్ర జరిగింది. ఈ దేశంలో ఉండేటువంటి కుసిత రాజకీయాల పరిస్థితి చెప్తాను. కాబట్టి గెలుపు ఓటమి నాకు పెద్ద అంశమే కాదు, నేను స్థితప్రజ్ఞుణ్ణి. నేను గెలిచిన రోజు ఎగిరెగిరి పడలే, ఓడిన నాడు కృంగిపోయి కరెంటు తీగ పట్టుకొని నేను చచ్చిపోతా ఓడిపోయినా అనేటువంటి మానసిక దౌర్బల్యము లేదు నాకు. నేను ఆనాడైనా ఈనాడైనా మానసికంగా చాలా రాయలుగా ఉంటాను. మానసికంగా భౌతికమైనటువంటి ఆపేక్షలు, భౌతికమైనటువంటి సుఖాలు, వాటి మీద నాకు పెద్ద ఆసక్తి ఉండదు. అంటే ప్రజెంట్ ముఖ్యమంత్రి కూడా మహబూబ్ నగర్ వాసే కాబట్టి ఎట్లా ఉందంటారు, అభివృద్ధి సంకేతాలు ఏమైనా వస్తున్నాయా? ఎవరైనా ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళైనా కావచ్చు, ఆయన నేటివిటీని నేనే డిస్ప్యూట్ చేయను. మా జిల్లా వాడే, నాకంటే 10-11 ఏళ్ళు చిన్నవాడి వయసులో మా ఊర్లో కూడా 2-3 ఏళ్ళు చదువుకున్నాడు. మా ఇంటి ముందు నుంచే ఆయన స్కూల్కి పోయేది చిన్నపిల్లాడప్పుడు. నేను లాయర్గా ఎస్టాబ్లిష్ అయి తిరిగే రోజులలో మా ఇంటి ముందు నుంచి పోయేది. మా ఇంటి వెనకాలనే వాళ్ళ ఒక చిన్నపాటి అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు.
వాళ్ళన్న భూపాల్ రెడ్డి అని కానిస్టేబుల్ కోర్టుకు రెగ్యులర్ కేసుల కోసం వచ్చేది, నేను న్యాయవాదిగా ఉన్నప్పుడు నాతో చాలా బాగుండేది, మంచివాడు, దివంగతుడైన ఇప్పుడు లేడు. ఆ కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టి వాళ్ళందరికీ చదువులు వచ్చేటట్లు వాళ్ళందరినీ కూడా నిలబెట్టింది వాళ్ళ అన్న భూపాల్ రెడ్డి, దివంగత భూపాల్ రెడ్డి. వాళ్ళందరూ ఆయన అంటే జీవితకాలం నేటివిటీ మొక్కాలి. మాట్లాడడానికి రీజన్ ఏంటంటే అయితే అక్కడ డెవలప్మెంట్. అయితే నేనేమంటున్నానంటే ఇవన్నీ ఒక అంశం అమ్మా, ఎవరు ఏ ప్రాంతం వాళ్ళైనా కావచ్చు. రేవంత్ రెడ్డి పాలమూరు నుంచి వచ్చినంత మాత్రాన అర్జెంటుగా పోయి పాలమూరులో తిష్టవేసి పాలమూరు మొత్తాన్ని ఏదో ఇట్లున్నదాన్ని ఇట్లా చేస్తాడని ఆశ ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మొట్టమొదలు ఆయనకు నేను చూసే నా యాంగిల్ చెప్తున్నా, ఏదో ఒకటి చేసి జిద్దుగా పట్టుదలగా రాజకీయంగా ఒక అధికారం చేపట్టాలనేటువంటి ఒక రాజకీయ కాంక్ష చాలా బలంగా ఆయనకు ఉంది. దానికి తగ్గట్టుగా ఆయన అడుగులు వేసుకుంటూ వచ్చినాడు. అది పార్టీ వేదిక ఏదైనా కావచ్చు, ఏది సందర్భం ఏది అసందర్భము, ఏది నైతికం ఏది అనైతికం పక్కకు పెట్టి రాజకీయాల్లో నేను ఒక ప్రజాప్రతినిధి కావాలి, రాజకీయాల్లో నేను ఒక హోదాకు రావాలి, రాజకీయాల్లో నేను ముఖ్యమంత్రిని కావాలి తలపెట్టిండు, అనుకున్నది అనుకున్నట్లు సాధించండు. అక్కడ ఆయన పట్టుదలను ఎవరు కూడా విస్మరించలేరు. కానీ ఈ పట్టుదల ఇంతే వేగంగా ఇంతే చిత్తశుద్ధితోన నేను పుట్టి పెరిగి వచ్చినటువంటి నా ప్రాంతానికి మేలు జరగాలనేటువంటి తలంపు ఆ చిత్తశుద్ధి ఆయనకు ఉంటే నేను అభినందిస్తాను. ఉందా లేదా ఈ 18 నెలల ఆచరణ చూస్తే ఎవరైనా డిసప్పాయింట్ అవుతారు. అది నేను చెప్పవచ్చు. అంటే మీకేమనిపిస్తుంది అక్కడికి వెళ్ళి? ఐఎమ్ డిసప్పాయింటెడ్. ఆయన గెలిచి వచ్చిన శాసనసభ నియోజకవర్గం కొడంగల్ కాబట్టి కొడంగల్ మీద దృష్టి పెట్టిండు, చాలా పనులు ఆడ చేస్తున్నాడు, నో డౌట్. కొడంగల్ ప్రాంతంలో విశేషంగా పనులు అవుతున్నాయి. కానీ కొడంగల్లో పనులు చేయడానికి కాదు కదా ఆయన నేను పాలమూరు బిడ్డను నన్ను ముఖ్యమంత్రిని చేయని అని అడిగింది. నేను కొడంగల్ని అభివృద్ధి చేయమంటే అచ్చంపేటలో ఓటేసినరా, నేను కొడంగల్ కోసం నిలబడుతున్నా అంటే కొల్లాపురంలో ఓటేసినా కాంగ్రెస్కు. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు వేసిన ఓట్లలో ప్రభుత్వం మారాలే కాంగ్రెస్ రావాలని ఆశించేసిన వాళ్ళు ఎక్కువ మంది. పాపం మా జిల్లా వాడు అవుతున్నాడు కదా ఈయనకు అవకాశం వస్తుంది కదా అని వేసేవాళ్ళు 100-1 వేసిండ్రు. వాళ్ళు కూడా 1-2% అవి కూడా ఉన్నాయి ఆ జిల్లాకి వెళ్ళి లేవని అన్నీ. కానీ ఇప్పుడు వాళ్ళందరి యొక్క భ్రమలు తొలగిపోయినాయి. అరే మేము ఏమనుకుంటాం కానీ లేదు కదా ఇది. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అమ్మా, పాలమూరు వలసలను నివారించేది, పాలమూరులో ఉండేటువంటి దాదాపు 1250 గ్రామాలకు మంచినీళ్ళు ఇచ్చేది, పాలమూరుతో పాటు రంగారెడ్డిలో కొంత, ఇటు నల్గొండలో కొంత మంచినీళ్ళతో పాటు సాగునీళ్ళు ఇచ్చేటువంటిది. 12,30,000 ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ అది. మేము 5 రిజర్వాయర్లు కట్టినాం, 4 పంపింగ్ స్టేషన్లు పూర్తి చేసినాం. కేసీఆర్ ఇట్లా నిమిషం దాని మీద తాపత్రయపడి పనులు మొదలుపెట్టి చేసిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు 190 కేసులు వేసి ఆ ప్రాజెక్ట్ని ఆపే ప్రయత్నం చేసిండ్రు. అంటే ఎందుకని పాలమూరు ఇప్పుడు అంతా రంగారెడ్డి రెడీగా హయాంలో ఉండేటువంటి- పూర్తి కాలేకపోయింది? అదే ఎందుకంటే చెప్తున్నా. కాళేశ్వరం చాలా తొందరగా కంప్లీట్ అయిపోయింది. అదే చెప్తున్నాను. మా పాలమూరు రంగారెడ్డి మీద ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులు వేస్తుంది, ఇంకోవైపు తెలంగాణలో ఉండేటువంటి కాంగ్రెస్ వాళ్ళు కేసులు వేస్తారు. తెలంగాణలో ఉండేటువంటి మేధావులు అనుకునేటువంటి వాళ్ళు కేసీఆర్ వ్యతిరేకులు అందరూ పోయి జతగా కట్టుకొని ప్రచారం చేస్తారు, ప్రజలకు భూసేకరణ కాడ ఆటంకాలు కల్పిస్తారు, కోర్టులలో కేసులు వేస్తారు, పర్యావరణ కేసులు వేస్తారు, అటవీ కేసులు వేస్తారు. ఈ కేసులు వేసి వాళ్ళంతా జాప్యం చేస్తే కూడా మిగిలిన పని కేవలం 10% పని. ఆ 10% పని 3-4 నెలలు 5-6 నెలలు అయిపోయే పని. 18 నెలలు అయింది ఇప్పటికీ. పాలమూరు ఈ ప్రాజెక్ట్ నీళ్లను ఇప్పటికి 2 పర్యాయాలు ఇచ్చి ఉండవచ్చు ఈ సర్కారు వచ్చినాక ఇవ్వదలిస్తే. అది నేను చెప్పేది. విఫలమైన వాడు మేమేందుకు కంప్లీట్ చేయలే కాదు, మేము కంప్లీట్ చేసినాం. మేము కంప్లీట్ చేసి అంతా రెడీగా పెట్టినాం. మోటార్ ఆన్ చేసి తుమ్ము తెరిచి నీళ్ళు మొగడా అంటే ఏళ్ళ దాకా నిద్రపోకుంటుండి 18 నెలల్లో ఒకనాడు కూడా పాలమూరు చూడకుండా సమీక్ష చేయకుండా ప్రాజెక్ట్ పోయి మొత్తం రాష్ట్ర మీడియాని ఎంబడి పెట్టుకొని పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా నేను. నార్లాపూర్లో మొదలుపెట్టి పంప్ హౌస్ నుంచి రిజర్వాయర్ నుంచి ఓపెన్ కెనాల్స్ టనల్స్ ఏదుల నుంచి వట్టెం నుంచి కర్వేణ నుంచి ఉద్దండాపూర్ వరకు 4 రోజులు సమయం పట్టని ముఖ్యమంత్రి గారికే నువ్వు పాదయాత్ర చేసినావు కదా, వాళ్ళ ముఖ్యమంత్రి అయినావు కదా, నీ జిల్లాకు మేలయ్యేటువంటి 4 రోజులు మొత్తం టెనల్స్ ఎంబడి కెనాల్స్ ఎంబడి పనులు ఎంబడి రిజర్వాయర్లు ఎంబడి పంపింగ్ స్టేషన్లు ఎంబడి సబ్స్టేషన్లు ఎంబడి నడు మేము కూడా వస్తాం. ఏడ ఎంత పని మిగిలిందో ఎన్ని రోజులలో పని పూర్తవుతుందో ఇంజనీర్లు అడుగు చెప్తారు. ఓ పని నెలకు 5 ఉంటుంది, ఓ పని 6 నెలలకు 5 ఉంటుంది, ఓ పని 3 నెలలకు 5 టార్గెట్ పెట్టు, కావాల్సిన నిధులు కంప్లీట్ చేయి. వీడికి చేసిండి కేసీఆర్, మిగతాది నేను చేసిన ఆయన చెప్పు ప్రజలకు. అది లేదు కదా. అంటే ఇప్పుడు మొత్తం పెండింగ్ పెట్టి వాళ్ళ ఉద్దేశం ఒకటే అమ్మా, మొత్తం పెండింగ్ పెట్టి ఎన్నికల సంవత్సరంలో 6 నెలల ముందర మొదలుపెట్టి పని కంప్లీట్ చేసి అప్పుడు ఆయన మిగిలిన పని కేసీఆర్ చేయలేదిగో మేం చేసి నీళ్ళు ఇచ్చినాం అనిపించుకునేటువంటి ఒక దుగ్ధ ఉంది వాళ్ళకి. ఇది తప్ప వేరే కారణమే లేదు. అంటే అదో రకమైన స్ట్రాటజీ అనుకోవాలి. స్ట్రాటజీ కాదు, బొంద కాదు, అదంతా కూడా చిన్న బుద్ధి, సంకుచిత బుద్ధి. సో ఇక కాళేశ్వరం కమిషన్కి సంబంధించి ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఉందో
లేఖలు ఎన్నిసార్లు రాసినా కూడా క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలని ఇవ్వలేదు. బట్ ఇప్పుడు ఫైనల్లీ రేవంత్ సర్కార్ క్యాబినెట్ మినిట్స్ ఇవ్వడానికి అంగీకరించారు. అంటే దీన్ని ఎలా చూస్తారు? వాళ్ళ ఇష్టం అమ్మా, ఇస్తే వాళ్ళ ఇష్టం, ఇవ్వకపోతే వాళ్ళ ఇష్టం. వాళ్ళు కోరుకున్న కమిషన్, వాళ్ళు ఇచ్చిన కమిషను. ఓ కమిషన్ చట్టబద్ధంగా ఏర్పాటైన కమిషన్ కాబట్టి కమిషన్ ఎవరికి నోటీస్ ఇచ్చినా ఎవరైనా సరే పోతారు. నోటీసులు స్వీకరించి పోయి వాంగ్మూలాలు ఇచ్చిన వాళ్ళందరూ విట్నెసెస్, దాంట్లో ఎవరు దోషులు లేరు. ఇప్పటికు కమిషన్ తేల్చేది కూడా ఫలానోళ్ళు దోషులని తేల్చేది ఉండదు. వీళ్ళు ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్లో కూడా ఇందులో ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయా, ఇర్రెగ్యులారిటీస్ జరిగితే ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఫిక్స్ చేస్తారు? ఎగ్జిక్యూట్ చేసినటువంటి వాళ్ళ మీద వస్తుంది. సో దానికి పాలసీ మేకర్స్కు సంబంధమే ఉండదు. వీళ్ళు ప్రజల ముందు ఏందో జరుగుతుంది అనేటువంటి ఒక చర్చ పెట్టడము, రాక్షసానందం పొందడానికి మనకోసం తప్పిస్తే అంతిమంగా ఈ కమిషన్ తేల్చేటువంటి విషయం ఏది కేసీఆర్కో బీఆర్ఎస్ పార్టీకో నలుపు తెచ్చేది ఏముండదు. నేను చెప్తాను. అండ్ హరీష్ రావు గారు కానీ ఈటెల గారు కానీ వీళ్ళు క్యాబినెట్లో చర్చించాం కాళేశ్వరం ప్రాజెక్టు మీద అని చెప్పారు. బట్ తుమ్మల గారేమో లేదు, చర్చించలేదని అన్నారు. ఏ వాదన కరెక్ట్ అనుకోవాలి? ఇప్పుడు తుమ్మల కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి ఆయన మాట్లాడేదే మాట్లాడతాడు. ఇప్పుడు తుమ్మల ఒక్కటి చెప్పింది నమ్ముతారా? ఇప్పుడు బీజేపీలోకి పోయినా కూడా పాత మంత్రిగా, మాజీ మంత్రిగా ఈటల, మాజీ మంత్రిగా హరీష్ చెప్పింది నమ్ముతారా ప్రజలు? అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన నాకు నచ్చింది చెప్తాడు, ముఖ్యమంత్రికి ఇష్టమైంది చెప్తాడు. సో ఓవరాల్గా ఈ కాళేశ్వరంకి సంబంధించి ఎటువంటి వాదనలు జరిగి దీనివల్ల జరిగేది ఏముండదమ్మా. ఈ మొత్తం వ్యవస్థలో ఒక్క మేడిగడ్డ దగ్గర ఉండేటువంటి బరాజ్కు సంబంధించి 3 పిల్లర్లు, అనేక పిల్లర్లలో 3 పిల్లర్లు, 7వ బ్లాక్లో ఉండే 3 పిల్లర్లు, నిలువున ఉండే పిల్లర్లు పగుళ్ళు వచ్చినాయి. అవి రిపేర్ చేస్తే అవుతాయి. కానీ అది కాకుండా 3 పిల్లర్ల గురించి మాట్లాడకుండా మొత్తం కాళేశ్వరం అనేది విఫలం అని మాట్లాడేటువంటి మూర్ఖులని ఏమనాలి? వాళ్ళని అజ్ఞానుల అన్న, తెలంగాణ సమాజం పట్ల చిత్తశుద్ధి లేనటువంటి వాళ్ళనన్నా ఏమనాలి వాళ్ళను? నీకు ఎక్కడ ఏం నష్టం జరిగిందో దాని గురించి మాట్లాడి దాన్ని రిపేర్ చేయమంటే మొత్తం ప్రాజెక్టునే ఎస్ఎల్బీసీ కూలిపోయింది, బాధ్యత వహించిన వాళ్ళు. ఇప్పుడు మంజీరా జూరాలకు సంబంధించినటువంటి గేట్లను కనీసం గేట్లు ఎత్తేవి దించేవి ఐరన్ రోప్స్ ఉంటాయి, తాళ్ళు ఉంటాయి, ఇనుప తాళ్ళు, ఐరన్ రోప్స్ అంటారు. ఏ గేట్లకైనా ఎత్తనికి దించడానికి ఐరన్ రోప్స్ ఉంటాయి. వీటికి గ్రీసింగ్ పూస్తారు. సీజన్ వచ్చేకంటే ముందు 1-2 సార్లు, నీళ్ళు ఆగకంటే ముందు 1-2 సార్లు వాటిని మెయింటెనెన్స్ చేస్తారు. ఇవేవి పట్టించుకోని కారణంగా ఇప్పుడు గేట్లు పోయినాయి. అంటే ఈ ప్రభుత్వానికి ఉండేటువంటి చిత్తశుద్ధి ఎటువంటిదో చెప్తున్నాను. ఏమి సోగిలేదు, ఎక్కడ ఏం జరుగుతుంది ఏం ఏం లేనే లేదు. వాళ్ళ దినచర్యనే పోయిన ప్రభుత్వం మీద అభాండాలు వేయడం, వీళ్ళ యొక్క అసమర్థతను, కార్యశూన్యతను, చిత్తశుద్ధి లేమిని కప్పిపుచ్చుకోవడం కోసం నిరంతరం అవతల వాళ్ళ మీద దాడి చేయడం తప్పిస్తే ఏమీ లేదు అక్కడ. కాబట్టి కాళేశ్వరం మీద ఇంకా మాట్లాడి అంతిమంగా పల్సన్ అవుతుంది సర్కారు. కాళేశ్వరం మీద మాట్లాడిన వాళ్ళందరూ కూడా రేపు చీకటి మొహాలు వేసుకొని తిరగాల్సి వస్తుంది. ఎందుకంటే అది సజీవ సాక్ష్యం. ఒక ఇంజనీరింగ్ మహాద్భుతమైనటువంటి నిర్మాణాలకు సజీవ సాక్ష్యం కాళేశ్వరం. ఒకనాడు కాలు పెట్టకుండా, ఒకనాడు అది ఎట్లుందో చూడకుండా, ఒక టనల్ చూడకుండా, ఒక పంపింగ్ స్టేషన్ చూడకుండా, ఒక ఓపెన్ కెనాల్ చూడకుండా, ఒక టవర్ లైన్ యొక్క సబ్స్టేషన్ చూడకుండా, ఇవేవి చూడకుండా కాళేశ్వరం ఫెయిల్ అయిందని మాట్లాడే వాళ్ళని ఏమనాలి? ఏ ఎక్స్పర్ట్స్తోనో మీరు మాట్లాడినారు? సో అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ 2 ప్రభుత్వాలకు సంబంధించిన పార్టీలు, ఆ నాయకులు ఒక విష ప్రచారం చేయడం అంటే వాళ్ళకు ఒక అక్కసు. కాంగ్రెస్ పార్టీకి ఉండేటువంటి చాలా పెద్ద అక్కసు ఏంటంటే, సరే వెనకటికి ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితం అంతకంటే ముందు నెహ్రూ గారు తలపెట్టిన ప్రాజెక్టులు ఇందిరాగాంధీ కాలం వచ్చే వరకు పూర్తి చేయడం, కట్టడం చేసి దేశానికి సౌభాగ్యం ఇచ్చింది, సంతోషం. ఆ తదుపరి ఎక్కడ కూడా వాళ్ళ యొక్క భారీ నిర్మాణాలు లేవు. అదేవిధంగా తెలంగాణలో వాళ్ళు ఘోరంగా విఫలమైనారు. ఆంధ్రప్రదేశ్కు మేలు జరిగేటువంటి విధంగా ప్రాజెక్టులు కట్టి తెలంగాణ ప్రాంతాన్ని విస్మరించి తద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, దానికి కాంగ్రెస్ మూల్యం చెల్లించుకున్నది. ఇదంతా ఒక చరిత్ర. వాళ్ళకి అక్కసు ఏంటంటే, మేము ఏ ప్రాజెక్టు కట్టినా దేశంలో ఎక్కడైనా 20 ఏండ్లు, 30 ఏండ్లు, 40 ఏండ్లు పట్టింది. ఇలా 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి కాళేశ్వరాన్ని 3.5 ఏండ్లలో కేసీఆర్ కట్టిపడేసిండు కదా. ఇది తట్టుకోలేకపోతున్నారు ఈ అక్కసు. అందుకే దాన్ని చిన్నగా చేసి చూపించడం, దాన్ని మసకబార్చే ప్రయత్నం చేయడం కూడా విచారించడం అనేది అక్కసులో భాగమే. 100%. అదేవిధంగా ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో 11 ఏండ్లు అయిపోయింది, 3వ టర్మ్. ఇప్పుడు 2 టర్ములు అయిపోయి 3వ టర్మ్. ఈ దేశంలో నదుల అనుసంధానం చేయాలి, అన్ని ప్రాంతాలు నీళ్ళు బారాలి, ఇవన్నీ డైలాగులు భారీ మాటలు మాట్లాడుతున్నారు కదా. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నీళ్ళ మీద ఈ 11 ఏళ్లలో కనీసం 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ అని నన్ను కట్టినరమ్మా.
ఓ 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టు మోడీ గారి ప్రభుత్వం కట్టింది ఎక్కడన్నా? ఏ రాష్ట్రంలో కట్టింది చూపించండి. తెలంగాణలో మనం కట్టుకుంటే మన సొంత ఖర్చులతో కట్టుకున్నాం. నిధులు బొగుడా అంటేనంటే ఏ కాన ఇవ్వకపోతుంది. ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమంటే ఇవ్వకపోతుంది. నీళ్ళ అనుమతులు ఇవ్వండి అంటే ఇవ్వకపోతుంది. నీళ్ళ పంపకం చేయండి, మావెంతనో వానవెంతనో తేల్చండి అంటే గది చేయకపోతుంది. కాళేశ్వరం మీద చీప్గా మాట్లాడడానికి మాత్రం వస్తుంది, థర్డ్ క్లాస్. ఈ అప్రోచ్ ఏదైతే ఉందో ప్రజా వ్యతిరేక భావనలు ఉండలే ఈ పని చేస్తారు. వాళ్ళు చేయలేని పనులు ఇతరులు చేసినప్పుడు ఓర్చుకునే స్వభావం లేని వాళ్ళే ఇది చేస్తారు. అది మనం అర్థం చేసుకోవాలి. అండ్ కమింగ్ టు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సార్, అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏం జరిగిందంటారు? ఈటెల కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే చెప్తున్నారు. అమ్మ నేను ఏమంటానంటే కేసీఆర్ లేకుంటే పార్టీలో ఉండే ఇంకెవరో లేకుంటే మంత్రులు ఇంకెవరో ఎవరు వీళ్ళు చేయరు ఈ పని. ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వం అయినా. అసలు ట్యాపింగ్ జరిగిందా లేదా అనేది ఒక అంశం. ఒకవేళ జరిగిందని ఒకవేళ నిర్ధారిస్తే కూడా ఎవరైనా అది ఎవరు కూడా ముఖ్యమంత్రి మంత్రిమండలి మంత్రులు డెసిషన్ తీసుకొని మీరు ఇది చేయండి అనడానికి ఉండదు. ఇది ప్రభుత్వానికి రాదు, ప్రభుత్వం యొక్క నిర్ణయం ఉండదు. దీనికి అధికార యంత్రాంగంలోనే భాగంగా చట్టంలోనే ఇండియన్ టెలిగ్రాఫిక్ చట్టం అని ఉంటుంది. ఇండియన్ టెలిగ్రాఫిక్ చట్ట ప్రకారంగా ఆంతరంగిక దేశాలు లేదా రాష్ట్రానికి సంబంధించిన ఆంతరంగిక వ్యవహారాలకు సంబంధించి భద్రతకు సంబంధించి ఏదైనా అపాయం ఉందనుకున్నప్పుడు కానీ లేకుంటే ఏదైనా ముందస్తు సమాచారం అవసరం ఉందనుకున్నప్పుడు కానీ చట్టమే అనుమతిస్తుంది. ఆ చట్టం ఎప్పుడు అనుమతిస్తుంది? ప్రభుత్వంలో ఉండేటువంటి కార్యదర్శికి హోమ్ సెక్రటరీకి డిపార్ట్మెంట్ నుంచి లెటర్ వస్తుంది. ఆ లెటర్ రాసేది ముఖ్యమంత్రి కాదు, మంత్రి కాదు, హోంమంత్రి కాదు, క్యాబినెట్ కాదు. అర్థమైందా? సో అధికార యంత్రాంగం తమ పరిధిలో తాము చేసుకుపోయేటువంటి ఒక చర్య అది. ఒకవేళ జరిగి ఉంటే చేసి ఉంటే అది ఏం చేసినట్లు ఎట్లా చేసి మనకు తెలియదు. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, మోడీ గారు ఫోన్ ట్యాపింగ్ చేస్తారా? మాట చెప్తున్నాను. కానీ కేంద్ర ప్రభుత్వానికి ఐబీ అని ఉంటుంది, ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి అంతర్జాతీయ వ్యవహారాలను దేశీయ వ్యవహారాలను మదింపు చేసేటువంటి రా అని ఉంటుంది, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. వీళ్ళు నిత్యం ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన సమాచారం. ఇప్పుడు నేను బాగానే ఉన్నా, మీరు బాగానే ఉన్నాం, మనకు ఎవరితో తీవ్రవాద సంబంధం ఉందో తెలుసుకోవాలంటే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. మీ మీద అనుమానం వచ్చినా నా మీద అనుమానం వచ్చినా మాట చెప్తున్నాను. దీన్ని ఒక రాజకీయ అంశం చేసి ఇదేదో కేసీఆర్ వేరే పని లేకుండా దినం ఇదే చేసిండు అన్నట్లు, వీళ్ళు ఇదే వినుకుంటానే కూర్చున్నారు, వీళ్ళకి ఏం పని లేదన్నట్లు, ఇంత థర్డ్ క్లాస్ చీప్ ప్రాపగాండా వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో పెట్టుకొని ఒక రాత రాయించి దాని మీద డిబేట్లు పెట్టి దాని మీద చర్చలు పెట్టి ఇదే ఒక ప్రధాన అంశం. ప్రజలకు వేరే అంశాలు లేవు. రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు కానీ ఆ సర్కారు ఇచ్చిన హామీలు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కానీ దీని మీద చర్చ చేయదు మీడియా. మోడీ గారు ఇచ్చిన హామీల మీద చర్చ చేయదు. దేశ ప్రజల దైనందిన అవసరాలు ఏందో చర్చ చేయదు. ఎవరికి సంబంధం అండి? ప్రజలకి ఏం సంబంధం? మామూలుకి ఏం సంబంధం అండి? ఇది నాకు అర్థం కాదు. ఇవన్నీ పెన్షన్ ఇస్తానా, ఇచ్చినావా లేదా? రైతు బంధు ఇచ్చినావా లేదా? ప్రజల మౌలిక అవసరాలు చూడవా అంటేనంటే దాని మీద దృష్టి లేదు. ప్రాజెక్టులు కట్టమంటే దాని మీద దృష్టి లేదు. రోడ్లు ఏమంటే దాని మీద దృష్టి లేదు. రిటైర్ అయిన ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి ఏంటా? రిటైర్ అయిన వాళ్ళ సొంత డబ్బులు వాళ్ళకి ఏంటా? దాని మీద దృష్టి లేదు. సర్పంచులు ట్రాక్టర్లు నడపలేకపోతున్నారు, డీజిల్లు లేవు, దాంట్లో ఊడ్చేటోనికి తూడ్చేటోనికి నెల జీతాలు లేవు, వాళ్ళ బిల్లులు పెండింగ్ ఉన్నాయి, గవి చేయండి అంటే దీని మీద ఏది చర్చ లేదు. ఫోన్ ట్యాపింగ్ అదే అనుకుంటే కొద్దిసేపటికి మొన్న 4 రోజుల కింద 5 రోజుల కింద కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నాడు కదమ్మా. ఏమన్నాడు? నా ఫోన్ ట్యాప్ అవుతుంది ఈ సర్కార్లో అని చెప్పాడు. అంటే రేవంత్ రెడ్డి మీదనే నేరుగా మాట్లాడాడు. నేను మంత్రి పదవి ఆశిస్తున్నా గట్టిగా, నాకు మంత్రి పదవి రాకుండా చేయడం కోసం నా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. ఒకవేళ ఆయనకు మంత్రి పదవి వచ్చి ఉంటే ఈ కామెంట్స్ చేసేవారు. అది వాళ్ళ మధ్యలో ఇష్యూ. అది ఆయన అన్న విషయాన్ని నేను చెప్తున్నా. అంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంటున్నాడు. ఏమని? ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అని. అది అబద్ధమైతే రాజగోపాల్ రెడ్డి మీద చర్య తీసుకోండి, నిజమైతే ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. కానీ మీడియా దీన్ని పట్టించుకోవట్లేదు, పెద్దగా చేసి చూపిస్తలేదు, కావాలనే అండర్మైన్ చేస్తూ ఉంది. 4 అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఇచ్చినటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన శాఖ ఏదైతే అనుమతులు ఇచ్చిందో, ఆకాశ హర్మ్యాలకు ఇచ్చినటువంటి అనుమతి హైదరాబాద్ నగరంలో, ఆ అనుమతి పొందినటువంటి ఆ స్థలము ఇది వివాదంలో ఉంది, ఇది ప్రభుత్వానికి సంబంధించింది, ఇది ప్రైవేట్ది కాదు, ఈ సర్కారు ఇచ్చిన అనుమతే తప్పని ప్రభుత్వం మీదనే వేసిందండి కేసు. 4 అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ ప్రజెంట్ గవర్నమెంట్ మీద వేసారు, కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వేసారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. మీడియా హైలైట్ చేయట్లేదంటే మీడియాని కూడా నొక్కేస్తుందా? నొక్కేయడం ఏముందమ్మా? మీడియా తన పాత్ర పోషిస్తుందా ఈ దేశంలో? అసలు స్వతంత్రతను పాటిస్తూ నిబద్ధతను పాటిస్తూ దేశ ప్రజల హితాన్ని కాంక్షించేటువంటి
నిష్పక్షపాతమైనటువంటి మీడియా ఈ దేశంలో ఉంది. రైట్. ఇక కమింగ్ టు రైతుల విషయానికి వస్తే, మేము రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పుకుంటుంది కాంగ్రెస్. అండ్ సుమారు 2 సార్లే ఇప్పటికీ రైతు భరోసా వేసింది కాంగ్రెస్. కానీ చాలా ఆర్భాటంగా చెప్పుకుంటుంది. మరి మీరు 9 సార్లు వేశారు, ఎందుకని 11 అంతగానం? సార్లు 11 సార్లు. మేము సో 11 ఎందుకని సార్లు మరి అంత సంబరాలు చేసుకోలేదు, అంత ఘనంగా ఎందుకు చెప్పుకోలేకపోయారు? ప్రజాస్వామ్యంలో ప్రజలు అంతిమంగా ప్రజలే గీటరాయి, ప్రజలే పాలకులు. ప్రజలు తమకు నచ్చిన వాళ్ళను ప్రతినిధులుగా పెట్టి రాజ్యాన్ని ఏలుకుంటారు. ఇది ప్రజల సంక్షేమ రాజ్యం. ప్రజలకు తాము ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త విధానం అమల్లోకి వచ్చి ప్రజలకు మేలు జరిగితే సంబరపడాల్సింది ప్రజలు, సంబరం చేసుకోవాల్సింది ప్రజలు. వాళ్ళని ఇడిచిపెట్టి మేము సంబరాలు చేసుకుంటున్నామంటే ఇంకా అది వాళ్ళ స్థాయిని తెలియజేస్తుంది. అంతకు సో మించి ఇందాక మీరు మాటల్లో అన్నారు 24 ఎకరాలు ఇంకా ఉంది అని చెప్పి. మరి మీరు రైతు బంధు అప్పుడు తీసుకున్నారా? మా నాయన ఉన్నప్పటి సంగతి నేను చెప్పింది. నాకు ఇప్పుడు ఉంది, నాకు నా భార్యకు కలిపి ఆల్మోస్ట్ 50 acres ఉంది. అయితే గతంలో నేను గివిటప్ ప్రావిజన్ పెట్టినాం మేము మా ప్రభుత్వంలో. గివిటప్ ప్రావిజన్ అంటే రైతు బంధు వేయడం అందరికీ వేస్తున్నాం. ఎవరైతే స్వచ్ఛందంగా నేను ఇన్కమ్ ట్యాక్స్ అసెస్ని, నేను వ్యాపారస్తుడిని, నేను ఫలానా ప్రజాప్రతినిధిని, నాకు అవసరం లేదనుకుంటే వాళ్ళు రాతపూర్వకంగా అప్లికేషన్ పెడితే అది ఆగిపోతుంది. దాన్ని గివిటప్ అంటారు. మరి అది ఎందుకు అంత పక్కాగా అమలు అవ్వట్లేదు? అది వాలంటరీ అమ్మా. ఇప్పుడు మీకు వచ్చింది, ఓకే, మీరేమంటారు? నాకు మీడియాలో పనిచేస్తున్నటువంటి జీతం నాకు 50,000 వచ్చినా సరే, 1,00,000 వచ్చినా సరే, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా, ఈ మట్టిని నమ్ముకున్న వ్యక్తిగా ఒక రైతుకి ఇచ్చే ప్రోత్సాహాన్ని తీసుకోవడం నా గర్వకారణం అండి, నేను తీసుకుంటా అంటారు. ఓకే, అక్కడ ఆర్థిక పారితోషికం కాదు, అది వాస్తవంగా ఫిలాసఫీ అది. సో ఈ భూమి బీడు ఉండొద్దు, ఓ మనిషి చేయి ఖాళీగా ఉండొద్దు, మొత్తం వ్యవసాయం నడవాలి, పచ్చదనం ఉండాలి, ఉత్పత్తి పెరగాలి, జాతి సంపద పెరగాలి అనేటువంటి తాత్వికత ఉంది దాని వెనకాల. కాబట్టి వ్యక్తులు కొంతమంది తీసుకోవచ్చు, కొంతమంది వాపస్ చేయొచ్చు. అది పెద్ద ప్రామాణికం కాదు మనకి. ఇక రుణమాఫీ విషయానికి వస్తే, సెకండ్ టర్మ్కి వచ్చేసరికి ఎందుకు పూర్తిగా రుణమాఫీ చేయలేకపోయారు? సెకండ్ టర్మ్ వచ్చేటప్పటికి మేము శాసనసభలో చెప్పినాము, ముఖ్యమంత్రి గారు చెప్పినారు, నేను ప్రకటించిన శాసనసభలో అధికారికంగా. కోవిడ్ కారణంగా మేము మొదలుపెట్టి 25,000 వరకు వేయగానే కోవిడ్ వచ్చింది. 25,000 రూపాయల వరకు ఉండేటువంటి రుణాలు వేసే వరకే కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినాక అప్పుడు అన్నీ ఆగిపోయినాయి. ఓ 2 ఏళ్ళు దాని ప్రభావం ఉండింది, కోవిడ్ ప్రభావం. చెప్పినాం రైతాంగానికి, కోవిడ్ వల్ల వేయలేకపోతున్నాం, మేము అబద్ధాలు చెప్పము, ఇంట్రెస్ట్ మీరు ఒకవేళ కట్టుకున్నా సరే ఇంట్రెస్ట్తో సహా మళ్ళీ మేము వేస్తాము, మీరు లోన్స్ రెన్యువల్ చేసుకోండి, మేము వేస్తామని చెప్పినాం. దాన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళు ఉన్నారు ఓపిక మీద. తర్వాత మళ్ళీ మేము వేసినాం. దాదాపు 2వ విడత వేసేటువంటి దాంట్లో మేము 13,000 కోట్ల దాకా వేసినాం. ఇక మేము వేయవలసింది మిగిలింది డ్యూ ఉన్నది, మా పరంగా డ్యూ ఉండేటువంటిది 5,000 కోట్లు, ఓన్లీ 5,000 crores. మేము మా కమిట్మెంట్ కాడికి 28,000 కోట్లు వేసినాం మేము 2 విడతలు కలిపి. మేము వేయకపోవడానికి కారణం కూడా ప్రజలకే చెప్పినాం, కోవిడ్ ఉంది వేయలేకపోతున్నామని. మళ్ళీ తర్వాత వేసినాం. ఎన్నికలు వచ్చినాయి, ఈ లోపల 5,000 కోట్ల మందం మాత్రమే మిగిలింది రుణమాఫీ మాది. ఇక వీళ్ళు 1,00,000 ఉన్న కాడ వీళ్ళు 2 లక్షలు చెప్పడం, అర్జెంటుగా తీసుకోండి వస్తాయని చెప్పడం, సహజంగానే ప్రజలకు ఆశ కలుగుతుంది. ఆశను తప్పు పట్టలేం, వాళ్ళు వ్యవసాయం చేసి బతికే రైతులు. 1,00,000 తోడుగా ఇంకో 1,00,000 వస్తుందంటే పెట్టుబడికి వస్తుంది, ఇంకా కొంచెం వ్యవసాయాన్ని వృద్ధి చేసుకోనికి వస్తుంది, కుటుంబానికి వస్తుంది అని ఆశపడతారు. కాబట్టి అదనంగా వస్తుంది కదా అని చెప్పి అటువైపు చూస్తున్నారు ప్రజలు. ఇప్పుడు పశ్చాత్తాపడతారు. సో ప్రజలు పశ్చాత్తాపడడం ఇవన్నీ చూస్తున్నాం. సో మీరు పర్సనల్గా మీకు అన్నారు రేవంత్ రెడ్డి కుటుంబంతో సన్నిహిత సంబంధమే ఉంది. కుటుంబంతో సన్నిహిత సంబంధం అనను నేను, కానీ కుటుంబం గురించి తెలుసు నాకు, వాళ్ళ బ్రదర్స్ తెలుసు, వాళ్ళన్న చాలా ఆప్యాయంగా ఉండేవాడు నా దగ్గర వాస్తవంగా. ఆయన పాలన చూస్తున్నారు స్వయంగా. సో ఎన్ని మార్కులు వేస్తారు రేవంత్ పరిపాలన? మార్కులు అనడం కంటే కూడా ఒకటమ్మా, ఆయనకు చిన్న వయసులో అవకాశం వచ్చింది. అది నా పోయి చాలా ప్రతిభావంతుడు, చాలా దక్షత కలిగిన, చాలా సమర్థుడైన, తెలంగాణ సాధించిన కేసీఆర్ స్థానంలో కూర్చునే అవకాశం, గొప్ప అవకాశం ఆయనకు ప్రజలు ఇచ్చిండ్రు. ఏ కారణం చేతనన్నా కానీ, అది ఆయనకే గొప్పతనమా, వాళ్ళ పార్టీ గొప్పతనమా, లేకుంటే మా మీద ప్రజల కోపం, కారణాలు ఏమైనా కానివ్వండి, ఒక గొప్ప అవకాశం వచ్చింది. ఆ అవకాశానికి తగ్గ స్థాయిలో ఆయన నిలుపుకోలేకపోతున్నాడు అనేటువంటిది అయితే నాకు అనిపిస్తుంది. ఒక పాలమూరు వాసిగా అయ్యో నిలుపుకొని ఉంటే బాగుండేది, ఇట్లా చేస్తున్నాడేమని అనిపిస్తుంది తప్పకుండా. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు ఏం చేయాలనో చేసి చూపాలి. కేసీఆర్ గీసిన గీత ఇంత ఉంది, ఆయన అభివృద్ధి ఇది, ఆయన లెక్క ఇడుకుంది, ఆయన గురించి నువ్వు మాట్లాడే అవసరమే లేదు. నీ గీత పెద్దగా ఉంటే అయిపోయాయి కదా, ఆయన ఆటోమేటిక్గా చిన్నగా అయిపోతుంది. మాట చెప్తున్నాను. నువ్వు అది చేయండి, నువ్వు గీతనే గీయకుండా, పనే మొదలు పెట్టకుండా, ఏమి చేయకుండా ఇక దినాం కేసీఆర్ని తిరుగుతా అంటేనంటే ఎవరు జీర్ణం చేసుకోరు. ఇది
నాకు తెలిసి కాంగ్రెస్ శ్రేణులు కూడా ఇది అభిలషించరు. ఏం కోరుకుంటారు వాళ్ళు? డెలివరీ కోరుకుంటారు. ఇలా కాంగ్రెస్ శ్రేణులు గ్రామాలకు పోతే వాళ్ళని ప్రజలు ప్రశ్నిస్తుంటే వాళ్ళు కూడా మదన పడతారు కదా. అరే మా సర్కారు చెప్పిన పనులు, ఈ పనులన్నీ కూడా అయింటే బాగుండే, ఎందుకు కావట్లేదు అనుకుంటారు కదా. సో నీ కార్యకర్తలు, నీ నాయకులు, నీ పార్టీ, నేను అభిమానించేటువంటి వాళ్ళు తల ఎత్తుకునేటట్లు ఉండాలి నీ పనితీరు. వాళ్ళనే డిఫెన్స్లో వేసే విధంగా ఉండి నువ్వు ఎన్ని రోజులు ఈ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తావు? ఎన్ని రోజులు ఈ మేకపోతు గాంభీర్యం, తెచ్చిపెట్టుకునే గాంభీర్యం? ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి షిఫ్ట్ అయిన వాళ్ళు కూడా మీకు ఏమన్నా టచ్ లో ఉన్నారా సార్? ఎట్లుంది ఇప్పుడు వాళ్ళ రియాక్షన్? అసలు అనవసరంగా మారామని చెప్పి వ్యక్తులు, ఇండివిజువల్స్ హార్డ్లీ మ్యాటర్ అమ్మా. ఈ సోషల్ మూవ్మెంట్స్ అండ్ పొలిటికల్ మూవ్మెంట్స్ తర్వాత సమాజం యొక్క ట్రాన్స్ఫర్మేషన్లో భాగంగా, సమాజం యొక్క మార్పులో భాగంగా జరిగేటువంటి అనేక ఉద్యమాలల్లో ప్రజలు ఆ మూమెంట్తో పాటు ప్రయాణం చేస్తూ పాత్ర పోషించినటువంటి వాళ్ళే గుర్తుంటారు. వాళ్ళు అక్కడ ఆగిపోయి వెనక్కి వచ్చినా, ధ్రువపాత్ర పోషించినా వాళ్ళు కనుమరుగైపోతారు. ఈ సమాజ స్రవంతి యొక్క లక్షణం ఇది. కాబట్టి ప్రజలు వాళ్ళని గెలిపించారు. ఈడు ఉండకుండా అవతలికి పోయినాక ఇటు కాకుండా అటు కాకుండా అయిపోయారు. సో ఇక ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి పనితీరు ఎట్లుందంటారు? వ్యక్తిగతంగా ఆయన నాకు చాలా ఆత్మీయుడు, వ్యక్తిగతంగా మంచివాడు, రైతు పక్షపాతి, తాను స్వయంగా రైతులకు మేలు జరగాలనేటువంటి తలంపు ఉన్నవాడే. నాకు తెలిసి ఆయన బయటికి చెప్పుకోలేకపోతున్నాడు, కానీ ఈ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నందుకు అందరికంటే ఎక్కువ ఆయనే బాధపడుతున్నాడు అనుకుంటున్నాను. ఎందుకంటే రైతులకు జరగాల్సిందంత జరుగుతలేదనేటువంటి మనోవేదన ఆయనకు కూడా ఉంటుంది. ఆయన రైతు పక్షపాతి కాబట్టి చెప్తున్నాను నేను, ఆయన అంతరంగా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. మీలో ఒక రైటర్ కూడా ఉన్నారు కాబట్టి దానికి ప్రేరణ ఎవరు సార్? ఇప్పుడు మన కళ నిజం అనేటువంటి ఒక బుక్ కూడా రాసినట్టున్నారు. మాకు వనపర్తి ప్రాంతంలో ఒక సాహిత్య మిత్రమండలి ఉంది. వాళ్ళంతా సీనియర్స్ నాకు. వాళ్ళు నిజమైన సాహితీవేత్తలు వాస్తవం చెప్పాలంటే. అందులో ప్రముఖంగా బలరాం గారు అని ఉంటారు. ఆయన మా మామగారికి ప్రత్యక్ష శిష్యుడు, అంటే సామాజిక అంశాలలో శిష్యుడు. మా మామగారేమో పేరు మోసిన డాక్టరు, ఈయనేమో టెలిఫోన్ ఉద్యోగి. కానీ మా మామగారికి చాలా అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తి, ప్రియమైన శిష్యుడు ఆయన. ఆయనకు సాహిత్యంలో చాలా అభిరుచి. ఆయన అభిరుచి మేరకే గతంలో మా మామగారిని ప్రోత్సహించి శ్రీశ్రీ గారిని వనపర్తికి పిలిపించి గొప్ప సాహిత్య సభ చేసినారు 1980 దశకంలోనే. సో నాకంటే 5-6 ఏళ్ళు పెద్దవాడు వయసులో, అనుభవజ్ఞుడు, రిటైర్డ్ ఉద్యోగి. ఆయనకు ఈ సాహిత్యం పట్ల, సమాజం పట్ల మక్కువ ఎక్కువ. చాలామందిని ఆయన ప్రభావితం చేస్తాడు. ఈ సాహిత్యపరమైనటువంటి కోణంలో ఉన్న అంశాలను చదవడానికి, అర్థం చేసుకోవడానికి ఆయన్నే నాకు అనేకసార్లు పుస్తకాలు ఇచ్చి ఇవి చదవండి అని చెప్పి, చదివితే తర్వాత ఇంకోటి చదివిపించి నాలో ఉత్సుకతను రేకెత్తించింది. ఉపన్యాసాలు బాగా చెప్తానేటువంటిది ఆయన నమ్మకం. మీరు మామూలు గ్రామాల్లో ఉండేటువంటి జనసామాన్యం కానీ, పండితులు కానీ, లేకుంటే విద్యార్థులు కానీ, ఆయా సెక్షన్స్ ఎవరైనా సరే ఆ ప్లాట్ఫామ్కు తగ్గట్టు మాట్లాడే శక్తి మీకు ఉంది. కాబట్టి దీనికి సమానంగా లేదా సమాంతరంగా మీరు రాస్తే కూడా మంచిదని చెప్పి, మీరు రాయాలని చెప్పి నన్ను ప్రోత్సహించాను. సో దాంతో నేను రాయడం మొదలుపెట్టిన. తెలుగులో, ఇంగ్లీష్లో చాలా వ్యాసాలు రాసిన. నా ఇంకో మిత్రుడు భాస్కర్ రావు అని నాగర్ కర్నూలులో ఉంటారు. ఆయన రిటైర్డ్ ప్రిన్సిపల్, నాకు చిరకాల మిత్రుడు. ఆయన నా ప్రమేయం లేకుండానే నా వ్యాసాలన్నింటినీ కూడా సంకలనం చేసి బుక్ ప్రింట్ చేయించిండు. అది మన కళ నిజం అని చెప్పి వచ్చింది. దానికి మళ్ళీ ఇంకో ఎడిషన్ రావాలి. ఇప్పుడు ఆ పుస్తకం రిలీజ్ అయినాక కూడా 10-12 వ్యాసాలు రాశాను నేను. అవన్నీ కూడా ఇంకో ఎడిషన్ తొందరలోనే వస్తుంది. భాస్కర్ రావు ఇప్పుడు ఆయన వేసినాక నేను వేసుకోలేను, ఇంకా ఆయనే మొదలు పెట్టింది కాబట్టి రెండో సంకలనం కూడా ఆయనే వేయాల్సి వస్తుంది. ఇంకా ఒక్కసారి శ్రీకృష్ణ కమిటీ సందర్భాలు అవన్నీ కూడా గుర్తు చేసుకుంటే కనుక ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి మాతో షేర్ చేసుకుంటారా? ప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భాలు ఇవన్నీ. తప్పకుండా అమ్మా. నాకు జీవితంలో మర్చిపోలేని, మరుపురానిక భవిష్యత్తులో కూడా అంతకు మించిన ఘట్టాలు నాకు ఉండవు నా జీవితంలో. నేను వాటినే అత్యంత అపురూపమైన ఘట్టాలుగా భావిస్తా. ఒకటి, తెలంగాణ, అది అందరికీ ఉండే భావనే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించినటువంటి బిల్లు లోక్సభలో, రాజ్యసభలో ఆమోదమైనటువంటి రోజు. అది చిరస్మరణీయమైనటువంటి జ్ఞాపకం ఒకటి. ఎందుకంటే ఆ బిల్లు పాస్ కావడం కోసమే అంతకుముందు 14 ఏళ్ళు ఉద్యమం చేసినాం. మాకంటే ముందు వాళ్ళు పోరాటాలు చేసిండ్రు. చాలామంది మా కాలంలో కానీ మాకంటే ముందు కానీ త్యాగాలు చేసిండ్రు, ఆత్మ బలిదానాలు చేసిండ్రు. సో ఇది ఒక సామాజిక పరివర్తనలో భాగంగా, ఒక జీవించి ఉన్న కాలంలో, మా జీవిత కాలంలో తెలంగాణ బిల్లు పాస్ అయినటువంటి ఆ అపురూపమైనటువంటి ఘడియ నాకు మర్చిపోలేనటువంటిది ఒక సందర్భం. రెండవది, అంతకంటే ముందు, బిల్లు పాస్ అయ్యే కంటే ముందు, బిల్లు ఫిబ్రవరి 2014లో పాస్ అయింది. 2010లో శ్రీకృష్ణ కమిటీ ఏర్పడిన తర్వాత 2010లో
ఢిల్లీలో మొదటిసారి రాజకీయ పార్టీల యొక్క ప్రజెంటేషన్కి శ్రీకృష్ణ కమిటీ అవకాశం ఇచ్చింది. అందులో మొట్టమొదటి అవకాశం ఉద్యమ సంస్థ కాబట్టి, ఉద్యమానికి శ్రీకారం చుట్టిందే కేసీఆర్ కాబట్టి కేసీఆర్ అండ్ బృందానికి అవకాశం ఇవ్వాలని చెప్పి ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో వాళ్ళు ఏర్పాటు చేసినారు. మీటింగ్ ఏర్పాటు చేసి ప్రజెంటేషన్ ఇమ్మన్నారు. మీరు ఎందుకు తెలంగాణ కోరుతున్నారో, మీ తెలంగాణ కోరిక వెనుక ఉన్న హేతుబద్ధతను వివరించండి అని. సో ఆ రోజు 16 మంది డెలిగేషన్ అది. ఆ 16 మందిలో నేను ఒక్కడిని. సార్తో పాటు, కేసీఆర్ గారితో పాటు ప్రొఫెసర్ జయశంకరు, విద్యాసాగర్ రావు, వినోద్ కుమారు, నేను, హరీషు, కేటీఆర్, మధుసూనాచారి, ఇట్లా కొంతమంది, విప్రకాష్, ఇట్లా కొంతమంది ఉన్నారు. ఆ రోజు వాళ్ళు చెప్పినారు, మేము జిల్లాల వారీగా వస్తాం, మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఢిల్లీకి పిలిచి మాట్లాడినాం, నెక్స్ట్ తెలంగాణ క్షేత్రస్థాయి పరిశీలన కూడా మేము చేస్తామని చెప్పినారు వాళ్ళు. పాలమూరు జిల్లా పర్యటనకు ఏప్రిల్ 19 నాడు వచ్చింది, 2010. మా పార్టీ తరఫున మేమందరం హాజరైనాం, ముఖ్యులం. మాకు అవకాశం ఇచ్చినారు. సో ఎందుకు తెలంగాణ కోరుతున్నాం అనేటువంటి జస్టిఫికేషన్ కోసం నేను అప్పటికే చాలా అనలిటికల్గా ప్రిపేర్ అయ్యాను. ఆంగ్లంలోనే చెప్పాలి, వాళ్ళకి హిందీ కానీ ఆంగ్లం కానీ భాష. సో ఆంగ్లంలో ప్రిపేర్ అయ్యి చాలా బ్యూటిఫుల్గా, చాలా సంతృప్తినిచ్చేటువంటి విధంగా నేను ప్రజెంటేషన్ చేసిన. నాకు చాలా సంతోషం అనిపించింది ఏంటంటే, నా ప్రజెంటేషన్ పూర్తయినాక కాంగ్రెస్ వాళ్ళు లేచినారు మాట్లాడతామని. ఇప్పుడు ఉండేటువంటి మల్లు రవి ఎంపీ, ఇప్పుడు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ఇంకా కొంతమంది కాంగ్రెస్ నాయకులు, మీరెవరంటే మేము కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఓకే అని, ఒక్క నిమిషం ఆగండి అన్నాడు ఆయన. హీ హాజ్ ఆర్టికులేటెడ్ ది ఇష్యూస్ సో బ్యూటిఫుల్లీ అండ్ వీఆర్ కన్విన్స్డ్ విత్ వాట్ హీ హాజ్ narrated. If you have any additional and more issues than what he has presented, then only you stand up, otherwise you sit అన్నాడు. అంటే ఆయన చాలా ప్రతిభావంతంగా విషయాలన్నీ చెప్పినారు. దీనికి సంబంధించి రిపిటేషన్ లేకుండా మీరు ఏమైనా కొత్త విషయాలు చెప్పేది ఉంటే మాత్రమే లేచి నిలబడండి, మీకు అవకాశం ఇస్తా అని చెప్పినాడు. ఇంకేం లేదు సార్ అని కూర్చున్నారు వాళ్ళు. సో ఆ శ్రీకృష్ణ కమిటీ మెంబర్స్ వాళ్ళు రిమార్క్ చేసింది ఏదైతే ఉందో, ఏదో వాదన కోసం వాదననో లేకుంటే వాళ్ళని ఏదో ఇంప్రెస్ చేయాలని కాదు. నేను నా హృదయాన్ని ఆవిష్కరించిన. నా హృదయం అంటే అక్కడ వ్యక్తిగతంగా నిరంజన్ రెడ్డి హృదయం కాదు. నేను బాల్యం నుంచి చూసి అనుభవించినటువంటి పాలమూరు ప్రజల వెదల హృదయాలని నేను ఆవిష్కరించాను. ప్రాక్టికల్గా చెప్తారు. అది వాళ్ళని చాలా ఇంప్రెస్ చేసింది. అండ్ అది నాకు జీవితంలో మరపురానటువంటి రెండవ గడియ, అంటే మర్చిపోలేనటువంటి గొప్ప అనుభూతి. ఈ రెండు నాకు జీవితంలో. జనరల్గా ఒక మనిషికి ఫ్యాన్ బేస్, అంటే ఒక సెలబ్రిటీకి ఫ్యాన్ బేస్ ఉంటుంది, ఇవన్నీ మనం రెగ్యులర్గా చూస్తుంటాం. అయితే మీ పేరుని, మీ ఫోటోని పచ్చబొట్టుగా ఒడిపించుకోవడం అనేది, అంత హార్డ్ కోర్ ఫ్యాన్ మీకు ఉన్నారనేది ఎట్లా చూస్తారు సార్? అసలు లైఫ్లో చాలా సంతృప్తినిస్తుందా? వాళ్ళ అభిమానాన్ని ముందు నేను మనిషిని చిన్నవాడిని, వాళ్ళ అభిమానం గొప్పది. చూసారా? వాళ్ళు చూసే కోణం నేను అర్థం చేసుకోవడం, వాళ్ళు చూసే కోణం ఏంటంటే, అటువంటి వాళ్ళు ఏదైతే పరితపిస్తున్నారో నిత్యం, మా ప్రజలకు ఇది జరిగింటే బాగుండే, ఇది జరిగితే బాగుంది, అవి జరుగుతున్న తీరు కానీ, జరిగినాయి కానీ, జరిగేటువంటి ఒక ఆశ కానీ నెరవేర్చే నాయకుడు ఈయన అనేటువంటి ఆ పట్టుదలను నాలో చూస్తున్నారు కాబట్టి నేను వాళ్ళకి పచ్చబొట్టాయి కనిపించినాను. అంతకు మించి నాకు గొప్పతనం ఏంటి. ఆ పర్సన్ని మీరు పర్సనల్గా కలిసారు ఒకసారి? చాలామంది కలుస్తారు. థ్యాంక్ యూ సో మచ్, మీ వాల్యుబుల్ టైం కేటాయించి మాట్లాడినాను. థ్యాంక్ యూ అమ్మా, మీకు కూడా ధన్యవాదాలు.